Hello everyone, welcome to the third class of Telangana Movement and State Formation. సో ఈ క్లాస్లో మనం సాలార్ జంగ్ రిఫార్మ్స్ మొదటి సాలార్ జంగ్ యొక్క సంస్కరణలు ఏవైతే ఉంటాయో వాటిని మనం మాట్లాడదాం. అండ్ ఈ పర్టికులర్ టాపిక్ ఏదైతే ఉందో సాలార్ జంగ్ రిఫార్మ్స్ మొదటి సాలార్ జంగ్ సంస్కరణలు, దీన్ని నేను 2 పార్ట్స్లో కంప్లీట్ చేస్తాను. 2 వీడియోస్ అనేటటువంటివి మీకు ఇస్తాను. ఈ 2 వీడియోస్ అనేటటువంటివి మీరు పూర్తిగా చూస్తే సాలార్ జంగ్ రిఫార్మ్స్ లేదా సాలార్ జంగ్ సంస్కరణల మీద మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా, ఎదర్ ఇట్ ఈస్ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్, ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు చక్కగా ఆన్సర్ రాయగలుగుతారు. సెకండ్ పార్ట్ ఏదైతే ఉంటుందో వీడియో, దాని చివరిలో మీరు దీని మీద క్వశ్చన్ వస్తే దాన్ని ఎలా స్ట్రక్చర్ చేయాలనేటటువంటి విషయాన్ని కూడా నేను మీకు నేర్పిస్తాను. ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి టాపిక్స్ అనేటటువంటిది కూడా నేను మీకు నేర్పిస్తాను. సో నా పేరు సాయిరామ్ సంపత్రావు, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ క్లాసులన్నింటినీ పూర్తి ఉచితంగా మనం యూట్యూబ్లో చెప్పుకుంటున్నాం. సో ఎంతోమంది పేద విద్యార్థులు కోచింగ్కి ఇన్వెస్ట్ చేయలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ సరైనటువంటి రిఫరెన్స్ బుక్ లేకుండా, అండ్ దాంతోపాటు సరైనటువంటి క్లాసులు అనేటటువంటివి వాళ్ళకి క్లాసులకి యాక్సెస్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. సరైన నోట్స్ కూడా ఉండట్లేదని చెప్పి ఐ జస్ట్ వాంటెడ్ టు టీచ్ ఫర్ ఫ్రీ. సో ఈ నోట్స్ ఏదైతే ఉందో ఈ నోట్స్ కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో లింక్ మీద క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ చూడండి. సో దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ యూట్యూబ్ ఛానల్, సాయిరామ్ సంపత్రావు ఎడ్యుకేషన్. నన్ను ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే దిస్ ఈజ్ మై నంబర్ 8500671913. ఈ నెంబర్కి నాకు వాట్సాప్ చేయొచ్చు. ఫోన్ చేసినా పర్లేదు, కానీ నేను మ్యాక్సిమం లిఫ్ట్ చేయకపోవచ్చు, ఎందుకంటే త్రూ అవుట్ ద డే నేను క్లాసెస్లో ఉంటాను. నేను ఇన్స్టిట్యూట్స్లో కూడా చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి. బట్ మీరు కాల్ చేస్తే నేను తప్పకుండా మీకు కాల్ బ్యాక్ అయితే చేస్తాను. దిస్ ఇస్ మై ఈమెయిల్ అడ్రస్ sairam.sampatrav006@gmail.com అండ్ మై యూట్యూబ్ ఛానల్ నేమ్ సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. ఇది మన యూట్యూబ్ ఛానల్ నేమ్. సో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు వీడియోస్ని లైక్ చేసి ఎలా ఉంది వీడియో అనేది కామెంట్ పెట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్, ముఖ్యంగా పూర్ ఆస్పిరెంట్స్ ఎవరైతే కోచింగ్ క్లాసెస్ ఇది చేయలేరో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ చూడండి, సాయిరామ్ సంపత్రావ్ ఎడ్యుకేషన్. ఇక్కడ నేను అన్ని క్లాసెస్ యొక్క ఫ్రీ క్లాసెస్ యొక్క అప్డేట్స్ అండ్ దాంతోపాటు ఈ పీడిఎఫ్ నోట్స్ ఏవైతే ఉన్నాయి, హ్యాండ్ రిటన్ నోట్స్ కానీ అదర్ పీడిఎఫ్ నోట్స్ కానీ నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలు కానీ అవన్నీ నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. స్పామ్ ఉండదు, సో పనికిరాని మెసేజ్లు అందులో ఉండవు. అండ్ దాంతోపాటు మనీ మేకింగ్ అడ్వర్టైజ్మెంట్స్ లాంటివి కూడా మీకు అందులో ఏం రావు, మీరు కంగారు పడక్కర్లేదు. చక్కగా మన టెలిగ్రామ్ ఛానల్ అనేటటువంటిది జాయిన్ అవ్వండి. అందులో క్లాసెస్, మోటివేషన్ అండ్ దాంతోపాటు పీడిఎఫ్స్ మనం అప్డేట్ చేసుకుందాం. ఓకేనా? సో మరి మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. సాలార్ జంగ్ రిఫార్మ్స్, మొదటి సాలార్ జంగ్ సంస్కరణలను తెలుగులో అంటాం. జాగ్రత్తగా వినండి, మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో సాలార్ జంగ్ రిఫార్మ్స్, మొదట రిఫార్మ్ అంటే అర్థం ఏంటి? రిఫార్మ్ని తెలుగులో సంస్కరణ అంటాం. రిఫార్మ్ సింప్లీ మీన్ మేక్ చేంజెస్ ఇన్ సంథింగ్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ఇట్. దేనిలో అయినా కొద్దిపాటి మార్పులు చేయడం ద్వారా సో పరిస్థితిని మెరుగుపరచడం, దాన్నే మనం సంస్కరణ అంటాం. సో పరిపాలనలో మార్పులు చేసి పరిపాలనని మెరుగుపరచడం కానీ, లేకపోతే లైఫ్ స్టైల్లో మార్పులు చేసి, జీవన విధానంలో మార్పులు చేసి జీవన విధానాన్ని మెరుగుపరచడం కానీ, ఏదైనా మనకి రిఫార్మ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో సాలార్ జంగ్ 1, మొదటి సాలార్ జంగ్, ఈయన తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ అంటున్నాం. అంటే ఈయన చేసినటువంటి చేంజెస్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ హైదరాబాద్ స్టేట్, హైదరాబాద్ సంస్థానాన్ని, దాని పరిపాలనా విధానాన్ని, వీటన్నిటిని మెరుగుపరచడానికి మొదటి సాలార్ జంగ్ చేసినటువంటి మార్పులే సాలార్ జంగ్ 1 రిఫార్మ్స్. ఓకేనా? అయితే ఈ సాలార్ జంగ్ రిఫార్మ్స్లోకి మనం పూర్తిగా వెళ్ళే ముందు అసలు లాస్ట్ క్లాస్లో హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం ఏం డిస్కస్ చేసామో నేను టూకీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ అవర్ క్లాసెస్ రివిజన్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్. నేను ఏ క్లాస్ తీసుకున్నా, హిస్టరీ మనం చెప్పుకున్నా, ఇంటర్నేషనల్ రిలేషన్స్ మనం చెప్పుకున్నా, ఆంథ్రోపాలజీ చెప్పుకున్నా, సోషియాలజీ చెప్పుకున్నా, పాలిటీ చెప్పుకున్నా, గవర్నెన్స్ చెప్పుకున్నా, రివిజన్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ ఇట్ సెల్ఫ్ సో దట్ స్టూడెంట్స్ కెన్ రిమెంబర్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. సో విద్యార్థులు ఎక్కువ కాలం ఈ టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఒక స్ట్రక్చర్డ్ వేలో గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం అనేటటువంటిది ఉంటుంది. సో అయితే చూడండి, ప్రెజెంట్ డే తెలంగాణ రీజన్ ఏదైతే ఉంటుందో, ప్రస్తుత తెలంగాణ ప్రాంతం, ఇట్ వాజ్ అండర్ ద రూల్ ఆఫ్ డిఫరెంట్ డినాసిటీస్ డ్యూరింగ్ డిఫరెంట్ టైమ్స్. వేరువేరు కాలాల్లో వేరువేరు రాజవంశాల అండర్లో ఉండడం అనేటటువంటిది జరిగింది. వేరువేరు రాజవంశాల చేతిలో పరిపాలింపబడడం అనేది జరిగింది.
ఏన్షియంట్ టైమ్స్లో శాతవాహనులు కానీ, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు లాంటి వాళ్ళు పరిపాలిస్తే, మిడివల్ టైమ్స్కి వస్తే మధ్యయుగ కాలం నాటికి కాకతీయులు పరిపాలించారు. తుగ్లక్ ఢిల్లీ సుల్తానులు పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. ఢిల్లీ సుల్తానుల్లో తుగ్లక్ వంశం ఏదైతే ఉంటుందో అది పరిపాలించింది. తర్వాత ముస్నూరి నాయకులు పరిపాలించారు. బహమనీ సుల్తానులు పరిపాలించారు. బహమనీ సుల్తానుల యొక్క సామ్రాజ్యం డిజింటిగ్రేట్ విచ్ఛిన్నమైన తర్వాత కుతుబ్ షాహీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. తర్వాత మొఘల్ చక్రవర్తులు పరిపాలించారు. మొఘల్ చక్రవర్తుల దగ్గర నోబుల్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి పేరు ఏం పేరమ్మా? మీర్ ఖమరుద్దీన్ సిద్దకి. సో మీర్ ఖమరుద్దీన్ సిద్దకి ఏం చేస్తాడు? స్వతంత్ర అసఫ్ జాహీ వంశం ఏదైతే ఉంటుందో దాన్ని స్థాపించడం అనేది జరుగుతుంది. స్వతంత్ర హైదరాబాద్ సంస్థాన స్థాపన అనేటటువంటిది చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ అసఫ్ జా 1 లేదా మీర్ ఖమరుద్దీన్ సిద్దకి లేదా నిజాముల్ ముల్క్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క వారసుల్ని నిజాములు అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో నిజాములు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మొత్తం 224 ఏళ్ళు హైదరాబాద్ సంస్థానాన్ని పరిపాలించడం అనేటటువంటిది జరిగింది. సో ఈ అసఫ్జా వంశంలో ఉన్నటువంటి మొత్తం రూలర్స్ ఎంతమంది అంటే 10 మంది నన్ను. ఈ 10 మందిలో నిజాములని పేరుతో పిలువబడినటువంటి వాళ్ళు ఎవరు? కేవలం 7. మొత్తం నిజాములు ఎంతమంది? 7 నిజాములు ఉండడం అనేటటువంటిది జరిగింది. వీళ్ళు చాలా చక్కగా హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్లోను, హైదరాబాద్ మోడర్న్గా అర్బనైజ్ అవ్వడానికి ఈ నిజాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్, కీలకమైనటువంటి పాత్ర పోషించడం అనేటటువంటిది జరిగింది. ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్ ఏదైతే ఉంటుందో లాస్ట్ క్లాస్లో చక్కగా మాట్లాడుకున్నాం. సో ఎప్పుడైనా ఈ వీడియోతోనే మీరు మొదలు పెడుతుంటే మీ తెలంగాణ మూమెంట్ అండ్ ప్రిపరేషన్ ముందు క్లాసులు ఏవైతే ఉన్నాయో అవి కూడా కంప్లీట్ చేయండి. సో ఒక క్రొనాలజీలో మీరు కంప్లీట్ చేస్తే ప్రతి టాపిక్ని కాంప్రహెన్సివ్గా అయితే అర్థం చేసుకుంటారు. ఓకేనా? రైట్. సో ఈ అసఫ్ జా కింగ్డమ్ ఏదైతే ఉంటుందో, ఈ అసఫ్ జా సామ్రాజ్యం ఏదైతే ఉంటుందో, హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉంటుందో, దీనిలో నిజాముల్ని పక్కన పెడితే 7 నిజాముల్ని పక్కన పెడితే ఇంకొక వ్యక్తి పేరు ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఆ వ్యక్తే ఎవరు అంటే మొదటి సాలార్ జంగ్ లేదా సాలార్ జంగ్ 1 అనేటటువంటి పేరుతో పిలుస్తాం. ఇంతకీ సాలార్ జంగ్ 1 అనేటటువంటిది ఏంటండి? ఇట్ ఈజ్ యాక్చువల్లీ టైటిల్. ఇది ఒరిజినల్ నేమ్ కాదు ఆ వ్యక్తిది, ఇది ఒక బిరుదు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సాలార్ జంగ్ అంటే మీనింగ్ ఏంటండి? బ్యూటిఫుల్ అని చెప్పి అర్థం ఉర్దూ లాంగ్వేజ్లో. ఇంకొక మీనింగ్ కూడా ఉంది. ఏంటి? మ్యాన్ ఇన్ వార్ అని కూడా చెప్తాం. యుద్ధంలో పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తి అని కూడా చెప్తాం. లేకపోతే మస్కిలిన్ మ్యాన్ అని కూడా చెప్తాం. అంటే దృఢమైనటువంటి శరీరం కలిగినటువంటి ఒక వ్యక్తి అనేటటువంటి అర్థం కూడా ఉంది ఉర్దూలో. ఇంతకీ సాలార్ జంగ్ 1 అనేటటువంటి టైటిల్ పొందినటువంటి వ్యక్తి ఒరిజినల్ నేమ్ ఏంటమ్మా? సర్ మిర్ తురబ్ అలీ ఖాన్. ఆయనకు ఒరిజినల్ నేమ్ ఏంటి? అసలైన పేరు సర్ మిర్ తురబ్ అలీ ఖాన్. సో ముందు సర్ అనేటటువంటిది ఉంది, మీ అందరూ చూడొచ్చు. ఈ సర్ అనేటటువంటి నైట్హుడ్ని ఎవరిస్తారు? బ్రిటిష్ వాళ్ళు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. బ్రిటిష్ క్వీన్ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ సర్ అనేటటువంటిది బ్రిటిష్ పాలనకి సహకరించిన వాళ్ళకి, బ్రిటిష్ స్టేట్కి సహకరించిన వాళ్ళకి ఈ సర్ అనేటటువంటి బిరుదునిచ్చి సత్కరించడం అనేటటువంటిది జరుగుతుంది. దీన్ని బ్రిటిష్ నైట్హుడ్ అనేటటువంటి పేరుతో పిలుస్తాం. సో ఆయన యొక్క ఒరిజినల్ ఏమేంటి? మీర్ తురబ్ అలీ ఖాన్. మీర్ తురబ్ అలీ ఖాన్ యొక్క టైటిల్ ఏంటి? సాలార్ జంగ్. గుర్తుపెట్టుకోండి. సాలార్ జంగ్ అంటే మీనింగ్ ఏంటి? బ్యూటిఫుల్ లేదా మ్యాన్ ఇన్ వార్ అని చెప్పి అర్థం అమ్మ. అండ్ వై హీఈస్ ఇంపార్టెంట్, ఈయన గురించి మనం ఈ పర్టికులర్ క్లాస్లో ఎందుకు చెప్పుకుంటున్నాము? బికాజ్ హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ విజనరీ లీడర్స్ దట్ దిస్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ హ్యాస్ ఎవర్ సీన్. హైదరాబాద్ సంస్థానం చూసినటువంటి ఒక గొప్ప రాజనీతిజ్ఞుడు అండ్ ముందు చూపు ఉన్నటువంటి పరిపాలకుడు. ఈయన హైదరాబాద్ స్టేట్కి ప్రైమ్ మినిస్టర్ లేదా దివాన్ అని చెప్పి అంటాం. దివాన్గా పనిచేయడం అనేటటువంటిది జరిగింది ఫర్ 3 decades, అంటే 3 దశాబ్దాలు అన్నమాట. అంటే 30 సంవత్సరాలు అన్నమాట. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అమ్మా? 1853 నుంచి 1883లో ఆయన చనిపోయినంత వరకు మన సాలార్ జంగ్ 1 ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైమ్ మినిస్టర్ లేదా దివాన్గా పనిచేయడం అనేటటువంటిది జరిగింది హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్కి. 1853 మే 31వ తారీఖున ఎట్ ద టెండర్ ఏజ్ ఆఫ్ 23 years, కేవలం 23 సంవత్సరాల వయసులోనే మొదటి సాలార్ జంగ్ లేదా సాలార్ జంగ్ 1 ఈయన తన అంకుల్ తర్వాత ప్రైమ్ మినిస్టర్గా రావడం అనేటటువంటిది జరిగింది. హిజ్ అంకుల్ నేమ్ ఈజ్ సిరాజ్ ఉల్ ముల్క్. అర్థమైందా? సిరాజ్ ఉల్ ముల్క్ మేనమామ అవుతాడు. సో ఇతని యొక్క తల్లిదండ్రుల పేర్లు ఏంటి అంటే మొహమ్మద్ అలీ ఖాన్,
సయ్యద్ కరీం అలీ ఖాన్ ఫాదర్ అండ్ దాంతోపాటు మదర్. సో ఇతని ఫాదర్ అండ్ మదర్ ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క చిన్న వయసులోనే చనిపోవడం వల్ల ఇతన్ని పెంచినటువంటి వ్యక్తి ఎవరండి? సాలార్ జంగ్ వన్ని పెంచినటువంటి వ్యక్తి అతని మేనమామ. హిజ్ నేమ్ ఈజ్ సిరాజ్ ఉల్ ముల్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1853లో సిరాజ్ ఉల్ ముల్క్ తర్వాత కేవలం 23 ఏళ్ల వయసు ఉన్నటువంటి మీర్ తురబ్ అలీ ఖాన్ లేదా సాలార్ జంగ్ వన్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రైమ్ మినిస్టర్ లేదా దివాన్గా పదవిని చేజిక్కించుకోవడం అనేటటువంటిది జరిగింది. మరి మొత్తం దివాన్ లేదా ప్రైమ్ మినిస్టర్గా ఎంతకాలం హైదరాబాద్ స్టేట్కి సర్వ్ చేయడం అనేటటువంటిది జరిగింది? 3 decades లేదా 30 years అని చెప్పుకున్నాం. ఎంతమంది నిజాముల కింద ఈయన పనిచేయడం అనేది జరిగింది? మొత్తం నిజాములు ఎంతమంది? 7గురా. 7గురులో 3 నిజాముల కింద ఈయన పనిచేయడం అనేది జరిగింది. ఎవరెవరా నిజామ్స్? 4th నిజాం ఒకరు, 5th నిజాం ఒకరు, 6th నిజాం ఒకరు. 4th నిజాం పేరేం పేరు? నజీరుద్దౌలా. 5th నిజాం పేరెవరు? అఫ్జలుద్దౌలా. 6th నిజాం ఎవరు? మీర్ మహబూబ్ అలీ ఖాన్. వీళ్ళ 3 కింద ఈయన ప్రైమ్ మినిస్టర్గా చేయడం అనేటటువంటిది జరిగింది. ప్రధానమంత్రిగా లేదా దివాన్ లాగా పనిచేయడం అనేటటువంటిది జరిగింది. సో మీర్ తురబ్ అలీ ఖాన్కి సాలార్ జంగ్ అనేటటువంటి టైటిల్ ఉందని చెప్పుకున్నాం. మరి సాలార్ జంగ్ అనేటటువంటి టైటిల్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరు అంటే ద 4th నిజాం. హిజ్ నేమ్ ఈజ్ నజీరుద్దౌలా. నజీరుద్దౌలా మీర్ తురబ్ అలీ ఖాన్కి సాలార్ జంగ్ వన్ అనేటటువంటి టైటిల్ ఇస్తే బ్రిటిష్ వాళ్ళు మీర్ తురబ్ అలీ ఖాన్ బ్రిటిష్ గవర్నమెంట్కి బ్రిటిష్ వాళ్ళకి చేసినటువంటి సేవకు గాను సర్ అనేటటువంటి నైట్హుడ్ని ఇచ్చి సత్కరించడం అనేటటువంటిది జరిగింది. ఈయన యొక్క పేరెంట్స్ నేమ్స్ మనం చూస్తే ముహమ్మద్ అలీ ఖాన్ అండ్ సయ్యద్ కరీం అలీ ఖాన్. ఎక్కడ పుట్టాడండి ఈయన? ప్రస్తుత బీజాపూర్లో పుట్టడం అనేటటువంటిది జరిగింది. ఈయన 1829 1829లో బీజాపూర్లో ఈయన పుట్టడం అనేటటువంటిది జరిగిందమ్మా. మరి ఇతని కుటుంబంలో ఇతనొక్కడే గొప్పవాడా? కాదు. ఇతని ఫ్యామిలీ ఏదైతే ఉంటుందో, కుటుంబం ఏదైతే ఉందో అది చాలా రాజుల కింద, చాలా చక్రవర్తుల కింద, చాలా మంది సుల్తానుల కింద అత్యద్భుతమైనటువంటి నోబుల్స్గా పనిచేయడం అనేటటువంటి జరిగింది. వీళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళు. సో దిస్ ఫ్యామిలీ ఫస్ట్ వర్క్డ్ అండర్ ఆదిల్ షాహీ డినాసిటీ ఆఫ్ బీజాపూర్. తర్వాత మొఘల్ చక్రవర్తుల కింద వీళ్ళు పనిచేశారు. తర్వాత చివరిగా నిజాముల కింద కూడా వీళ్ళు పనిచేయడం అనేటటువంటిది జరిగింది. ఇఫ్ యూ రిమెంబర్ నేను మీకు ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పడం అనేటటువంటిది జరిగింది. సో దిస్ తెలంగాణ ప్రాంతం ఏదైతే ఉంటుందో మిడివల్ కింగ్డమ్స్కి వస్తే తెలంగాణ ప్రాంతాన్ని బహమనీలు కూడా పరిపాలించారని చెప్పుకున్నాం. బట్ ద లేటర్ రూలర్స్ ఆఫ్ బహమనీ సుల్తాన్స్ ఎవరైతే ఉన్నారో వారు వీక్. సో అందుకే ఈ బహమనీ డినాసిటీ ఏదైతే ఉంటుందో డిసింటిగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎలాగా? 5 డెక్కన్ సుల్తనేట్గా డిసింటిగ్రేట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. 5 డెక్కన్ సుల్తనేట్ ఎవరు? ఫస్ట్ ఏ అహ్మద్ నగర్, 2 బి అని చెప్పుకున్నాం. బీస్ ఎన్ని? మొత్తం 3 బీస్ ఏంటి? ఒకటి బీజాపూర్, రెండవది బీరార్, మూడవది బీదర్. అవునా? సో లాస్ట్లో ఏంటి? మళ్ళీ గోల్కొండను ఎవరు పరిపాలిస్తారు? కుతుబ్ షాహీ డినాసిటీ పరిపాలించడం అనేది జరుగుతుంది. సో అప్పుడు బీజాపూర్ని ఎవరు పరిపాలించారు? ఆదిల్ షాహీ డినాసిటీ ఏదైతే ఉంటుందో పరిపాలించేది. సో ఆదిల్ షాహీ డినాసిటీ ఏదైతే ఉంటుందో ఆదిల్ షాహీ సామ్రాజ్య పాలకుల కింద వీళ్ళు నోబుల్స్గా పనిచేశారు. తర్వాత ఆదిల్ షాహీ డినాసిటీ నుంచి బీజాపూర్ని మొఘలులు ఆక్రమించుకుంటారు ఔరంగజేబు కాలంలో. కుతుబ్ షాహీ డినాసిటీ కూడా ఎలా అయితే మొఘల్స్ కిందకు వస్తుందో సో మొఘల్స్ అండర్లో కూడా వీళ్ళు రూలర్స్గా నోబుల్స్గా ఉంటారు. అండ్ తర్వాత చివరిగా నిజామ్స్ అండర్లో కూడా వీళ్ళు నోబుల్స్గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. ఫ్యామిలీ మొత్తం. సో ఉన్నతమైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి సాలార్ జంగ్ వన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ వన్స్ అగైన్. సాలార్ జంగ్ వన్, మొదటి సాలార్ జంగ్. దిస్ ఈజ్ నాట్ ద ఒరిజినల్ నేమ్ ఆఫ్ ఎ పర్సన్ బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ద టైటిల్ ఆఫ్ ద పర్సన్, ఆ వ్యక్తి యొక్క బిరుదు. సో ఈ సాలార్ జంగ్ అనేటటువంటి పదం ఏ భాషలో ఉంది? ఉర్దూ భాషలో ఉంది. దీని అర్థం ఏంటి అంటే బ్యూటిఫుల్ అనే అర్థం ఉంది, మ్యాన్ ఇన్ వార్ అనేటటువంటి అర్థం ఉంది, అండ్ దాంతోపాటు ఏ మస్కులిన్ మ్యాన్ అనేటటువంటి అర్థం కూడా ఉండడం అనేటటువంటిది జరిగింది. సాలార్ జంగ్ వన్ యొక్క అసలు పేరు ఏంటి అంటే సర్ మీర్ తురబ్ అలీ ఖాన్. మీర్ తురబ్ అలీ ఖాన్కి సర్ అనేటటువంటి నైట్హుడ్ని ఇచ్చినటువంటి వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. మరి సాలార్ జంగ్ వన్ అనేటటువంటి టైటిల్, సాలార్ జంగ్ అనేటటువంటి టైటిల్ ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే 4th నిజాం అయినటువంటి నజీరుద్దౌలా. సో ఇతను మొత్తం 3 decades 30 ఏళ్ల కాలం పాటు హైదరాబాద్ సంస్థానం ఏదైతే ఉంటుందో దానికి ప్రైమ్ మినిస్టర్గా, ప్రధానమంత్రిగా లేదా దివాన్గా పనిచేయడం అనేటటువంటిది జరిగింది. ఫ్రమ్ 1853 టు అప్ టు హిస్ డెత్ 1883.
ఇన్ 1853 అట్ ద టెండర్ ఏజ్ ఆఫ్ 23 ఇయర్స్, 23 ఏళ్ళకే ఆయన దివాన్గా రావడం అనేటటువంటిది జరిగింది. ఎవరి తర్వాత? అతని మేనమామ అయినటువంటి సిరాజ్ ఉల్ ముల్క్ తర్వాత. అతని యొక్క తల్లిదండ్రుల పేర్లు మీరు చూస్తే మహమ్మద్ అలీ ఖాన్ అండ్ సయ్యద్ కరీం అలీ ఖాన్. సో వీళ్ళు చిన్నప్పుడే చనిపోవడం వల్ల మేనమామ మీర్ తురబ్ అలీ ఖాన్ని పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. హీ వర్క్డ్ అండర్ 3 నిజామ్స్, మొత్తం 7 నిజాముల్లో 3 నిజాంల అండర్లో ఈయన పనిచేయడం అనేది జరుగుతుంది. 4th నిజాం, 5th నిజాం అండ్ 6th నిజాం. ఎక్కడండి పుడతాడు? బీజాపూర్లో పుట్టడం అనేటటువంటిది జరుగుతుంది ఇన్ 1829. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ చూడండి. అయితే సాలార్ జంగ్ 1 లేదా మొదటి సాలార్ జంగ్ 1 ఎవరైతే ఉన్నారో ఈయన యొక్క ఎడ్యుకేషన్ మొత్తం ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది నడుస్తుంది. సో ఈయన ఇంగ్లాండ్లో ఉన్నత విద్య అనేటటువంటిది పొందడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఈ దివాన్గా పదవిని అలంకరించే ముందు, అంటే ప్రైమ్ మినిస్టర్ అవ్వకముందు ఈయన ఏ పొజిషన్స్లో సర్వ్ చేస్తాడు అంటే మెదక్ తాలూక్దార్గా ఆయన పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు రెవెన్యూ డిపార్ట్మెంట్లో హయ్యర్ అథారిటీగా కూడా ఈయన పనిచేస్తాడండి. తర్వాత ఈయన ప్రైమ్ మినిస్టర్గా ప్రమోట్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ సాలార్ జంగ్ 1 తీసుకున్నటువంటి నిర్ణయాలు అండ్ ఆయన యొక్క రిఫార్మ్స్ వెనుకున్నటువంటి వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ పర్సన్, పొలిటికల్ అడ్వైజర్ ఎవరు అంటే నవాబ్ సర్వార్ ఉల్ ముల్క్. ఎవరండి ఆయన పేరు? నవాబ్ సర్వార్ ఉల్ ముల్క్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సాలార్ జంగ్ 1 హ్యాస్ వర్క్డ్ అండర్ 3 నిజామ్స్ ఫర్ 30 years. సో 30 years ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 1853 నుంచి 1883 వరకు ప్రైమ్ మినిస్టర్ లేదా దివాన్గా పనిచేస్తాడు. సో మొత్తం ఎంతమంది నిజామ్స్? 3 నిజామ్స్, 4th, 5th అండ్ 6th నిజామ్స్ కింద ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం అనేది జరుగుతుంది. అండ్ 6th నిజాం ఎవరైతే ఉన్నారో, 6వ నిజాం ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈయన రెజెంట్గా కూడా పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. రెజెంట్ అంటే సంరక్షకుడు అని చెప్పి అర్థం. 5th నిజాం చనిపోయినప్పుడు 6th నిజాం యొక్క వయసు ఎంత అంటే కేవలం 2 నెలలు మాత్రమే, 2 months మాత్రమే. అసఫ్జా 6 ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఏజ్, అసఫ్జా 6 మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క ఏజ్ అంతా కేవలం 2 నెలలు మాత్రమే. సో ఆయన నిజాం అయినప్పటికీ పరిపాలన ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే మన మీర్ తురబ్ అలీ ఖాన్ లేదా సాలార్ జంగ్ 1 చేతిలో ఉండడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. అయితే మన సాలార్ జంగ్ 1 మొదటి సాలార్ జంగ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వకముందు ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ లేదా ఈవెంట్ అనేటటువంటిది జరుగుతుంది. అదేంటో చూద్దాం. చూడండి. ఇన్ 1850లో బ్రిటిష్ గవర్నమెంట్కి నిజాంలు కొంత బకాయి పడతారు, అప్పు పడతారు. ఎంత అంటే 70 లక్షల రూపాయలు. ఎందుకు? ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ సబ్సిడరీ ఫోర్స్. వాట్ ఈస్ ది సబ్సిడరీ ఫోర్స్? సబ్సిడరీ అలయన్స్ అని చెప్పి అంటాం, అంటే సైన్య సహకార ఒడంబడిక అంటాం తెలుగులో. సబ్సిడరీ అలయన్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి బ్రిటిష్ గవర్నర్ ఎవరయ్యా అని మీకు క్వశ్చన్ రావచ్చు. హిజ్ నేమ్ ఈజ్ లార్డ్ వెల్లెస్లీ. సబ్సిడరీ అలయన్స్ అనే పదాన్ని మొదట ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఫ్రెంచ్ గవర్నర్ అయినటువంటి డూప్లే అమ్మ. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. సో లార్డ్ వెల్లెస్లీ ఎవరైతే ఉన్నారో ఆయన సబ్సిడరీ అలయన్స్ని ప్రవేశపెట్టడం ద్వారా ఏం సాధించాలనుకుంటాడు అంటే దిస్ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క నవాబ్స్ ఎవరైతే ఉంటారో, పాలకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి మిలిటరీ పవర్స్ అండ్ పొలిటికల్ పవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని లాక్కోవాలని చెప్పి అనుకుంటాడు. దిస్ ఈజ్ హౌ ఇట్ గోస్. ఎవరైనా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీతో సబ్సిడరీ అలయన్స్, సైన్య సహకార ఒప్పందం ఏదైతే ఉంటుందో అది చేసుకుంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఏం చేస్తుంది? ఈ పర్టిక్యులర్ పాలకుడు ఎవరైతే ఉంటారో, ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్ యొక్క నవాబ్ కానీ రూలర్ కానీ ఎవరైతే ఉంటారో, లోకల్ రూలర్, ఆయనకి ఆర్మీ సపోర్ట్ ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. అంటే బ్రిటిష్ ఫోర్సెస్ ఇతని యొక్క ఆర్మీలో ఉంటాయి. సో దీనికి బదులుగా ఈయన ఏం చేయాలి? ఈ ఆర్మీ ఏదైతే ఉంటుందో దీన్ని తప్పకుండా మెయింటైన్ చేయాలి, డబ్బులు అనేటటువంటివి పే చేయాలి. అండ్ దాంతోపాటు శాలరీస్ ఏవైతే ఉంటాయి వాటికి, అండ్ దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళ అనుమతి లేకుండా ఈ ప్రిన్స్లీ స్టేట్ రూలర్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రీటీస్, వేరే రాజులతో ఒప్పందం కానీ, వేరే రాజులతో వార్స్ వేజ్ చేయడం కానీ, యుద్ధాలు ప్రకటించడం కానీ, ఇంపార్టెంట్ ట్రేడ్ డీల్స్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేసుకోకూడదు. అండ్ దాంతోపాటు ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క రిప్రజెంటేటివ్ ఒకరు, ప్రతినిధి ఒకరు ప్రిన్స్లీ స్టేట్ యొక్క కోర్ట్ ఏదైతే ఉంటుందో ఆ స్థానంలో ఉంటాడు. ఆయన్నే ఏమంటాం? బ్రిటిష్ రెసిడెంట్ అంటాం. సో ఇంపార్టెంట్ డెసిషన్స్ ఏవైనా తీసుకునేటప్పుడు ఈ బ్రిటిష్ రెసిడెంట్ని తప్పకుండా సంప్రదించాలి అని చెప్పి కొన్ని ప్రొవిజన్స్ ఏవైతే ఉంటాయి. సో ఈ సబ్సిడరీ అలయన్స్ మీద మొదట సైన్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే హైదరాబాద్ నిజాంలు సైన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. ముఖ్యంగా 2వ నిజాం ఎవరైతే ఉన్నారో ఆయన పేరు నిజాం అలీ ఖాన్. 1761 నుంచి 1803 వరకు ఆయన అధికారంలో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది.
సో ఆయన ఈ సబ్సిడరీ ఎలియన్స్ అనేటటువంటి సైన్య సహకార ఒడంబడిక లేదా ఒప్పందం మీద సైన్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. సో సైన్ చేశారు కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్కి సైన్యాన్ని పంపిస్తుంది. సో మరి సైన్యాన్ని మెయింటైన్ చేయడానికి డబ్బులు ఇవ్వాలి కదా. ప్రిన్స్లీ స్టేట్ ఎంత ఇవ్వాలి అంటే మొత్తం 70 లక్షల రూపాయలు ఇవ్వాలి. ఈ 70 లక్షల రూపాయలు నిజాం గవర్నమెంట్ ఇవ్వలేకపోవడం వల్ల సో ఏం జరుగుతుంది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేటటువంటిది బీరార్ని చేజిక్కించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. బీరార్ని తమ సొంతం చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. 1876లో మొదటి సాలార్జంగ్ ఎవరైతే ఉన్నారో ఈయన లండన్ వెళ్తారండి. ఎందుకు అంటే ఈ బ్రిటిష్ వాళ్ళ నుంచి బీరార్ ఏదైతే ఉంటుందో దాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి. ఎక్కడికి వెళ్తారు ఈయన? లండన్ వెళ్ళడం అనేటటువంటి జరుగుతుంది. ఎందుకు? క్వీన్తో డైరెక్ట్గా సంప్రదింపులు అనేటటువంటివి జరపడానికి. సో 1857 రివోల్ట్ మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. 1857 సిపాయి మిటిని. దీనిలో బ్రిటిష్ వాళ్ళకి 1857 సిపాయి మిటిని అనేటటువంటిది డెక్కన్ ప్రాంతానికి కానీ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా దక్షిణ భారతదేశానికి కానీ పాక్కుండా ఉండడానికి ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే హైదరాబాద్ నిజాంలు, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ యొక్క పాలకులు. సో మరి మేము మీకు సపోర్ట్ చేశాం కదా, మీరు కూడా మాకు బీరార్ని అందిస్తే బాగుంటుంది అని మాట్లాడడానికి, నెగోషియేషన్స్ అనేటటువంటివి చేయడానికి మొదటి సాలార్జంగ్ లేదా సాలార్జంగ్ 1 లండన్ని విజిట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. లండన్లో సాలార్జంగ్ 1 ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఒక డిగ్రీ అనేటటువంటిది కూడా పొందుతారు. ఆ డిగ్రీ ఏంటి అంటే డిగ్రీ ఇన్ సివిల్ లా అండి. పౌర చట్టాల విభాగంలో ఒక డిగ్రీని కూడా ఈయన గ్రాడ్యుయేషన్ని కూడా పొందడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పీపుల్ గవర్నెన్స్కి సంబంధించి చాలా విషయాల్ని కూడా ఈయన నేర్చుకోవడం అనేటటువంటి జరుగుతుంది ఫ్రమ్ ఎ స్కాలర్ నేమ్డ్ డైటాన్. డైటాన్ అనేటటువంటి ఒక స్కాలర్ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ గురించి అండ్ దాంతోపాటు గుడ్ గవర్నెన్స్ గురించి ఈయన చాలా సుపరిపాలన గురించి ఈయన చాలా విషయాల్ని నేర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇండియాకి వస్తూ ఆయన మధ్యలో ఇటలీలోని రోమ్ని విజిట్ చేసి అక్కడ పోప్ని కూడా కలుసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ దాంతోపాటు అక్కడ ఈ ఫేమస్ మార్బుల్ స్టాట్యూ దట్ ఈస్ వెయిల్డ్ రెబక్కా అంటాం. ఇక్కడ నేను పిక్చర్ యాడ్ చేశాను చూడండి. ఈ వెయిల్డ్ రెబక్కా ఏదైతే ఉంటుందో, వెయిల్ అంటే ముసుగు అన్నమాట, ముసుగు వేసినటువంటి రెబక్కా అనే అమ్మాయి అని చెప్పి అర్థం. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ సాలార్జంగ్ మ్యూజియంలో ఉండడం అనేటటువంటిది జరిగింది. ఈ వెయిల్డ్ రెబక్కా అనేటటువంటి స్టాట్యూ ఏదైతే ఉంటుందో దాన్ని భారతదేశానికి ఇలా తీసుకురావడం అనేటటువంటి జరిగింది. నాట్ ఓన్లీ సాలార్జంగ్ 1, ఎంటైర్ ఫ్యామిలీ ఆఫ్ సాలార్జంగ్, ఈ సాలార్జంగ్ ఫ్యామిలీ దే ఆర్ నోన్ ఫర్ దేర్ ఆర్ట్స్ కలెక్షన్, దే ఆర్ నోన్ ఫర్ దేర్ యాంటిక్స్ కలెక్షన్. విలువైనటువంటి వస్తువులు, ఓల్డ్ ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కలెక్ట్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. ఆ విధంగానే ఈ ఇటలీలోని రోమ్ నుంచి వెయిల్డ్ రెబక్కా అనేటటువంటి ఈ పర్టిక్యులర్ బొమ్మ ఏదైతే ఉంటుందో, ఈ విగ్రహం ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేటటువంటిది జరిగిందమ్మా. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. అయితే సాలార్జంగ్ 1 మొదటి సాలార్జంగ్ ఎప్పుడైతే ప్రైమ్ మినిస్టర్ పదవి అనేటటువంటిది పొందడం అనేది జరుగుతుందో, దివాన్గా 1853లో పదవి స్వీకరించడం అనేది జరుగుతుందో, హైదరాబాద్ స్టేట్ యొక్క పరిపాలన అనేటటువంటిది, అడ్మినిస్ట్రేషన్ అనేటటువంటిది అస్తవ్యస్తంగా ఉండడం అనేది జరుగుతుంది. సో అవినీతి అనేటటువంటిది పీక్ స్టేజ్లో ఉంటుంది, కరప్షన్ అండ్ దాంతోపాటు ఒక సిస్టమేటిక్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేటటువంటిది ఉండదు. సో రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దోపిడీకి గురవుతూ ఉంటారు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉండడం అనేటటువంటిది జరుగుతుంది, ఎడ్యుకేషన్ అనేటటువంటిది ఉండదు, మోడర్నైజేషన్ అనేటటువంటిది ఉండదు, అండ్ టెలికామ్ లైన్స్ కానీ, టెలిగ్రాఫ్ లైన్స్ కానీ, రైల్వే లైన్స్ కానీ వీటన్నింటిలోనూ హైదరాబాద్ స్టేట్ ఏదైతే ఉంటుందో అది వెనకబడి ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో అందుకోసం అని చెప్పి ఈ గవర్నెన్స్, ఈ పరిపాలనని ఆర్గనైజ్ చేయడానికి ఒక దారిలో పెట్టడానికి సాలార్జంగ్ 1 మొదటి సాలార్జంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన చాలా రిఫార్మ్స్తో ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది, చాలా సంస్కరణలతో ఆయన ముందుకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా సిగ్నిఫికెంట్ ప్రోగ్రెసివ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఈయన ఆద్యం అవ్వడం అనేటటువంటిది జరుగుతుందమ్మా. సో హీఈస్ నోన్ ఫర్ హిజ్ రిఫార్మ్స్, హీఈస్ రివర్డ్ యాజ్ ఎ గ్రేట్ విజనరీ లీడర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆ రిఫార్మ్స్ గురించే మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఈ రిఫార్మ్స్ గురించి తెలుసుకునే ముందు ఈ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాలి కాబట్టి ఈ ఫ్యాక్ట్స్ అనేటివి మనం మాట్లాడుకున్నాం. అండ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో కూడా ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మీకు జరగబోయేటటువంటి ఎగ్జామ్స్లో ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చు. సాలార్జంగ్ 1 మొదటి సాలార్జంగ్ 1 మీద రీసెంట్గా రిలీజ్ అయినటువంటి బుక్ నేమ్ మీకు అడగొచ్చు. ఈ బుక్ నేమ్ గుర్తుపెట్టుకోండి, ద మెగ్నిఫిసెంట్ దివానమ్మ. సో ద లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ సాలార్జంగ్ 1 అనేటటువంటిది క్యాప్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. ఈ బుక్ నేమ్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఈ బుక్ని రాసినటువంటి రచయిత పేరు కూడా మీకు అడగొచ్చు, బక్తియార్ కే దాదాబాయ్. సో
ఈయన దిస్ పర్టిక్యులర్ బుక్ని రాయడం అనేటటువంటిది జరిగింది. మీ నోట్స్లో తప్పకుండా యాడ్ చేసుకోవాల్సిన పాయింట్ ఇదన్నమాట. అర్థమైందా? నెక్స్ట్ చూడండి అన్న. సో లెట్ us లుక్ ఎట్ సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ సాలార్జంగ్ రిఫార్మ్స్. సాలార్జంగ్ రిఫార్మ్స్ మీద మీకు మెయిన్స్లో ఏదైనా క్వశ్చన్ వస్తే దిస్ పర్టిక్యులర్ సాలియంట్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దే షుడ్ బి యువర్ ఇంట్రడక్షన్. సో ఇంట్రడక్షన్ కోసం నేను ఏకంగా మీకు 200 వర్డ్స్ అనేటటువంటివి ఇస్తున్నాను. సో అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ మీరు 200 వర్డ్స్ నుంచి ఒక 30 వర్డ్స్ ఏవైతే ఉంటాయో అరౌండ్ 40 వర్డ్స్ కూడా మీరు చక్కగా తీసుకోవచ్చు మీ ఎగ్జామినేషన్ కోసం. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి వినండి. సో సాలార్జంగ్ 1, మొదటి సాలార్జంగ్, ద మెగ్నిఫిషియంట్ దివాన్ లేదా ద గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అండ్ ద గ్రేట్ విజనరీ లీడర్. ఈయన ఎప్పుడండి ఈయన రిఫార్మ్స్ అనేటటువంటి మొదలైనవి అంటే 1853లో ఆయన ప్రైమ్ మినిస్టర్ లేదా దివాన్ పదవిని అలంకరించినటువంటి వెనువెంటనే ఈయన యొక్క సంస్కరణలు అనేటటువంటివి రావడం అనేటటువంటిది జరిగింది. ఈయన సంస్కరణల్ని ఇంట్రడ్యూస్ చేయడం, ప్రవేశపెట్టడం అనేటటువంటిది జరిగింది. సో సాలార్జంగ్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజాం డొమినియన్స్ ఏవైతే ఉన్నాయో, నిజాం పరిపాలిత ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిల్లోని అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనా విభాగంలోను, సోషియో సామాజిక, ఆర్థిక అండ్ దాంతోపాటు సాంస్కృతిక విభాగాల్లో చాలా చేంజెస్. ఎలాంటి చేంజెస్ అంట? ఫండమెంటల్ చేంజెస్, అంటే వెరీ ఇంపార్టెంట్ చేంజెస్, ఎసెన్షియల్ చేంజెస్ అని చెప్పి, ఇంటిగ్రల్ చేంజెస్ అని చెప్పి అంటాం. సో చాలా ఇంపార్టెంట్ చేంజెస్ని సాలార్జంగ్ రిఫార్మ్స్ తీసుకురావడం అనేటటువంటిది జరిగిందంట. హీ హిమ్సెల్ఫ్ played a very important role in transforming the administrative, socio-economic and cultural structure of the entire Nizam dominions. Very very important. And the administration of Nizam's government was actually carried by Prime Minister లేదా దివాన్. సో నిజాం గవర్నమెంట్ యొక్క అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, పరిపాలన ఎవరు చేసేవాళ్ళు? ఆయా ప్రధానమంత్రులు లేదా దివాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేవాళ్ళు. సో ఈ 4th, 5th అండ్ 6th నిజామ్స్ కింద ప్రైమ్ మినిస్టర్ లేదా దివాన్గా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరండి అంటే మీర్ తురబాలి ఖాన్. ఈయనకి సర్ అనేటటువంటి నైట్హుడ్ని బ్రిటిష్ వాళ్ళు ఇచ్చారు. ఈయనకి సాలార్జంగ్ 1 అనేటటువంటి టైటిల్ని ఎవరిచ్చారో మనం మాట్లాడడం. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఎంతవరకు కరెక్ట్గా చెప్తారో చూద్దాం. And the Diwan was advised by the British resident in important matters. So Prime Minister లేదా దివాన్కి ఇంపార్టెంట్ మ్యాటర్స్లో ఎవరండి సజెషన్స్ ఇచ్చేవాళ్ళు? బ్రిటిష్ రెసిడెంట్. ఎందుకు? హైదరాబాద్ స్టేట్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ టు సైన్ సబ్సిడరీ అలియన్స్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ వెల్లెస్లీ అని చెప్పుకున్నాం. గుర్తుందా? లార్డ్ వెల్లెస్లీ ఇంట్రడ్యూస్ చేసినటువంటి సబ్సిడరీ అలియన్స్ మీద వీళ్ళు సైన్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళు సెండ్ ఏ రెసిడెంట్ అనేటటువంటిది మన నిజాముల యొక్క కోర్టులో పెట్టడం అనేది జరిగింది. అండ్ అసిస్టెడ్ బై ఏ పేష్కర్ ఆర్ డిప్యూటీ మినిస్టర్. సో దివాన్కి ఎవరంటే హెల్ప్ చేసేవాళ్ళు? పేష్కర్ అనేటటువంటి ఉద్యోగి. పేష్కర్ అంటే డిప్యూటీ మినిస్టర్ అని చెప్పి. అండ్ దాంతోపాటు 4 డిపార్ట్మెంటల్ మినిస్టర్స్ అండ్ హెడ్స్ ఆఫ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, మొత్తం 14 డిపార్ట్మెంట్స్ ఉండేవండి. మొదటి సాలార్జంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పదవిలో ఉన్నప్పుడు 14 డిపార్ట్మెంట్స్ అనేటటువంటి ఉండేవి. గవర్నెన్స్ని 14 డిపార్ట్మెంట్ల కింద డివైడ్ చేశాడు. సో ఈ డిపార్ట్మెంట్ హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హెల్ప్ చేస్తూ ఉండడం అనేటటువంటిది జరిగేది. సో ఇతని యొక్క ఒరిజినల్ ఏమని చెప్పుకున్నాం? సర్ మీర్ తురబాలి ఖాన్ అని చెప్పుకోవడం అనేటటువంటి జరిగింది. ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ సాలార్జంగ్ 1. హీస్ అజ్యూమ్డ్ ద ఆఫీస్ ఆఫ్ దివాన్. ఎప్పుడండి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు? అందరు నిజాం 4th నిజాం అసఫ్జా 4 లేదా 4th నిజాం యొక్క అండర్లో ఇన్ 1853 1853లో. సో 3 డికేడ్స్ లేదా 30 years మొత్తం 3 నిజాముల కింద ఈయన ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం అనేటటువంటిది జరిగింది. ఫ్రమ్ 1853 టు అంటిల్ హిస్ డెత్ 1883 1883 వరకు ఈయనే ప్రధానమంత్రి కింద లేదా దివాన్గా పనిచేయడం అనేటటువంటిది జరిగింది. నాన్న చెప్పుకున్నామా? రైట్. నెక్స్ట్ చూడండి. సో యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ యొక్క ప్రధానమంత్రిగా ఆయన పనిచేస్తూ he restructured the administrative system and socio-economic relations. సో పరిపాలనా విభాగాన్ని, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నింటినీ కంప్లీట్గా ఈయన రీస్ట్రక్చర్ చేయడం అనేటటువంటిది జరిగింది. సిగ్నిఫికెంట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఈయన ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. హీ ఇంట్రడ్యూస్డ్ డిఫరెంట్ ల్యాండ్ టెన్యూర్ సిస్టమ్స్, అగ్రేరియన్ రిఫార్మ్స్, అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. ఇంపార్టెంట్ చేంజెస్, ఇంప్రూవ్మెంట్ కోసం చేంజెస్ తీసుకురావడం అనేది జరిగింది. ఫిస్కల్ అండ్ టాక్సేషన్ పాలసీస్ ఏవైతే ఉంటాయో అవి కూడా తీసుకొచ్చాడు. సో పన్నులు ఏవైతే ఉన్నాయో అవి పెంచడం అండ్ దాంతోపాటు ఫిస్కల్ పాలసీస్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాలరీస్ని తగ్గించడం ద్వారా నిజాం ట్రెజరీకి చాలా డబ్బుని మిగిల్చాడు. వాటన్నిటి గురించి మనం మాట్లాడదాం. ఎంకరేజ్మెంట్ ఫర్ ద గ్రోత్ ఆఫ్ ట్రేడ్, ముఖ్యంగా కాటన్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దానికోసం
చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేది జరిగింది. ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్లో కూడా ఇంపార్టెంట్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. కామర్స్ అండ్ మోడర్న్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా డెవలప్ అవ్వడంలో ఈయన పాత్ర చాలా కీలకమైనటువంటిదని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రెజెంట్ నిజాం డొమినియన్స్ ఏవైతే ఉంటాయో అవి మోడర్నైజ్ అవ్వడానికి, అర్బనైజ్ అవ్వడానికి, నవీనీకరణ, ఆధునీకరణ చెందడంలో ఈయన ప్రముఖ పాత్ర పోషించడం అనేటటువంటిది జరిగింది. సో మీర్ మహబూబ్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ద 6th నిజాం, నేను ఆల్రెడీ చెప్పాను మొత్తం ఎంతమంది నిజాముల కింద పనిచేస్తాడు, 4th, 5th, 6th ముగ్గురు నిజాముల కింద పరిపాలించడం అనేటటువంటిది జరుగుతుంది. సో ముగ్గురు నిజాముల కింద ప్రైమ్ మినిస్టర్ లేదా దివాన్గా ఈయన పనిచేస్తే 6th నిజాం ఎవరైతే ఉన్నారో 6th నిజాంకి ఈయన రెజెంట్గా కూడా ఉంటాడు. అంటే సంరక్షకునిగా కూడా ఈయన ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో 6th నిజాం పదవిలోకి వచ్చినప్పటికీ, సింహాసనాన్ని అధిష్ఠించేటప్పటికి ఆయన జస్ట్ 2 సంవత్సరాల 7 నెలలు మాత్రమే. సో ఈయన ఇప్పుడు 6th నిజాం లేదా అసఫ్జా 6 1869లో అయినప్పుడు అతని యొక్క సమయంలో ఈయన ఎలా ఉంటాడండి, రెజెంట్గా సర్వ్ చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సంరక్షకునిగా సర్వ్ చేస్తాడు. తర్వాత సో మన సాలార్ జంగ్ 1కి మొత్తం 2 కొడుకులు 2 కూతుర్లు. 2 కూతురులో ఒక కూతుర్ని నిజాం 6th నిజాం అయినటువంటి మీర్ మహబూబ్ అలీ ఖాన్కి ఇచ్చి పెళ్లి చేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో 7th నిజాంకి ఈయన తాత కూడా అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. ఆఫ్ కోర్స్ మెటర్నల్ ఫాదర్ అన్నమాట. అర్థమైందా? సో అది మీరు గుర్తుపెట్టుకోండి. సో సాలార్ జంగ్ 1 యొక్క నోబుల్ లైఫ్ ఏదైతే ఉంటుందో, మొదటి సాలార్ జంగ్ లేదా మీర్ తురబ్ అలీ ఖాన్ యొక్క నోబుల్ లైఫ్ అండ్ ఇస్ గ్రేట్ పర్సనాలిటీ, ఆయన యొక్క గొప్ప వ్యక్తిత్వం అసఫ్జా 6 మీద ఇంపార్టెంట్ రోల్, ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్స్ వేయడంలో చాలా కీలకమైన పాత్ర పోషించడం అనేటటువంటిది జరుగుతుంది. అండ్ ఈ బికెమ్ ఏ పాపులర్ రూలర్ అండ్ బిలౌడ్ ఆఫ్ ద పీపుల్. సో అసఫ్జా 6 అందరిలోని ఇంపార్టెంట్ పర్సన్ అండి. సో ఈయన దయగల మహారాజ్ అనేటటువంటి పేరు తెచ్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. చాలా దయాదాక్షిణ్యాలతో, కారుణ్యంతో ప్రజలను అందరినీ దగ్గరకు తీసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. హీఈస్ ఎ లిబరల్ యాక్చువల్లీ అండ్ హీ ఆల్సో ఇంట్రడ్యూస్డ్ మెనీ రిఫార్మ్స్. ఎవరి తాలూకు ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఎవరి నుంచి స్ఫూర్తిని, ప్రేరణని పొంది అతని యొక్క మామగారైనటువంటి సర్ సలార్ జంగ్ ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్తో, ఆయన యొక్క ప్రేరణతో, ఆయన యొక్క మోటివేషన్తో. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. రైట్? మీకు బోత్ ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. సో చాలా చక్కగా ఈ ఫ్యాక్ట్స్ అన్నింటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఐఎమ్ అరేంజింగ్ ఇన్ ఎ సిస్టమెటికల్ మేనర్ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద టాపిక్స్ వెరీ వెల్ అండ్ యూ కెన్ రైట్ ద ఆన్సర్స్ వెరీ వెల్ యాజ్ వెల్. అండ్ డోంట్ మిస్. ఇప్పుడు ఫస్ట్ పార్ట్ కదా, సెకండ్ క్లాస్ ఏదైతే ఉంటుందో దాని యొక్క లాస్ట్ 15-20 మినిట్స్ మీరు అసలు మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఇప్పుడు జరిగిందంతా నేను గుర్తుపెట్టుకునే విధంగా రివిజన్ చేస్తాను కూడా. సింపుల్గా నోట్స్ ఎలా కూడా తయారు చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఓకేనా? వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. సో ద రెయిన్ ఆఫ్ ద 6th నిజాం లేదా మీర్ మహబూబ్ అలీ పాషా, మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1869 నుంచి 1911 వరకు ఈయన పరిపాలించడం అనేటటువంటి జరుగుతుంది. ఇతని పరిపాలన కూడా వెరీ సిగ్నిఫికెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇతని యొక్క పరిపాలనలో ఇంట్రడ్యూస్ చేసినటువంటి రిఫార్మ్స్ వల్ల కూడా సో నిజాం ప్రాంతం ఏదైతే ఉంటుందో, నిజాం సంస్థానం రాజకీయంగా, పరిపాలన ప్రకారంగా, సామాజికంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా చాలా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అనేటటువంటి జరిగింది. హైదరాబాద్ని పరిపాలించినటువంటి అసఫ్జాహీ నిజాముల్లో కల్లా ఈయన ఒక గొప్ప రూలర్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అండ్ ఈ బికేమ్ ద బిలౌడ్ ఆఫ్ ద పీపుల్. సో ప్రజలు ఎంతగానో ప్రేమించేటటువంటి ఒక నవాబుగా ఆయన ఎదగడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఈ వాజ్ లిబరల్ అండ్ దాంతోపాటు ఈ విజనరీ లీడర్ యాజ్ వెల్. అతని యొక్క మామగారు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్తో ఈయన ఒక గ్రేట్ విజనరీ లీడర్గా ఎదగడం అనేటటువంటిది జరిగింది. ఈయన కూడా చాలా రిఫార్మ్స్తో ముందుకు రావడం అనేటటువంటిది జరిగింది. సో ఇతనే మనకి ఎవరండి, 6th నిజాం అన్నమాట. సో ద మల్టీఫేస్టెడ్ ప్రోగ్రెస్ ఇన్ ద ఫీల్డ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీస్, ట్రేడ్ అండ్ కామర్స్, ఎడ్యుకేషన్ ఇష్యూర్డ్ ఇన్ ద ట్రాన్సిషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్ ఫ్రమ్ మిడివలిజం టు మోడర్నిటీ. సో అన్ని రకాలుగా వీళ్ళందరూ కలిసి, ముఖ్యంగా మొదట సాలార్ జంగ్ 1తో మొదలై తర్వాత 6th నిజాం అయినటువంటి మీర్ మహమూద్ అలీ ఖాన్తో కంటిన్యూ అయి చివరిగా 7th నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కూడా ఈ రిఫార్మ్స్ అన్నింటినీ ముందుకు తీసుకెళ్లడం వల్ల మధ్యయుగం నాటి హైదరాబాద్ సంస్థానం కాస్త ఆధునికీకరణ చెందడం అనేటటువంటిది జరిగింది. మోడర్నిటీ రంగులు పూసుకోవడం అనేటటువంటిది జరిగింది. సో సాలార్ జంగ్ 1 ఇంట్రడ్యూస్ చేసినటువంటి అండ్ 6th నిజాం ఇంట్రడ్యూస్ చేసినటువంటి రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాస్ట్ నిజాం లేదా 7th నిజాం అయినటువంటి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కి సాలార్ జంగ్ 1 ఎవరైతే ఉన్నారో మీర్ తురబ్ అలీ ఖాన్ ఆయన ఏమవ్వడం అనేటటువంటి జరుగుతుంది, తాతగారు అవ్వడం అనేది, మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి.
సో దీస్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ సాలార్జంగ్ రిఫార్మ్స్. సాలార్జంగ్ రిఫార్మ్స్కి మీకు మొత్తం ఒక 15 పాయింట్స్ ఇచ్చున్నాను నేను, 14 to 15 పాయింట్స్. సో ఇంట్రడక్షన్ కోసం దీనిలో మీరు 3 లైన్స్ ఏవైతే ఉంటాయో జస్ట్ 3 లైన్స్ని పిక్ చేసుకోండి, ద బెస్ట్ 3 లైన్స్ మీకు ఈజీ అనిపించేవి. సో అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ యూ నీడ్ టు రైట్ యువర్ ఇంట్రడక్షన్. సో ఈ 15 లైన్స్ నుంచే మీరు చక్కగా మీ ఇంట్రడక్షన్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. నేను మీరు ఆన్సర్ మీకు ఉపయోగపడే విధంగా కూడా నేను నోట్స్ని స్ట్రక్చర్ చేస్తున్నాను ఒక సిస్టమేటికల్ మేనర్లో. సో చక్కగా మీకు ఆన్సర్ రాసుకోవడానికి కూడా చాలా ఈజీ ఉంటుంది. డోంట్ వరీ, అట్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ సెషన్ ప్రతి టాపిక్ కంప్లీట్ అయ్యేటప్పుడు నేను ఆన్సర్ ఎలా స్ట్రక్చర్ చేయాలో కూడా మీకు చెప్తాను. సో వీటన్నింటి వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. నోట్స్ ఒక స్ట్రక్చర్డ్ వేలో తయారు చేసే విధంగా, ఎందుకంటే రెఫరెన్స్ బుక్స్ కూడా ఎలా ఉన్నాయో మీకు తెలుసు ఇంగ్లీష్ మీడియంలో. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎంకరేజ్ అవర్ ఎఫర్ట్స్, సో ఒక లైక్ చేయండి అండ్ దాంతోపాటు ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్తో కూడా మన వీడియోస్ని షేర్ చేసుకోండి. సో ఫ్రీగానే చెప్తున్నాం కదా. సో ఎందుకంటే అది ఒక మోటివేషన్ ఫ్యాక్టర్ లాగా ఉంటుంది, మనం ఎక్కువ క్లాసెస్ చేయడానికి ఒక 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 మోటివేషన్గా కూడా మనకి ఉంటుంది. ఓకేనా, రైట్. సో దీస్ ఆర్ salient features. Let us dive rightly into Salarjung 1 reforms. సో లెట్ us look at the list of Salarjung reforms. మొత్తం Salarjung reforms యొక్క లిస్ట్ ఏదైతే ఉంటుందో అది మనం చూద్దాం. మొత్తం 9 ఇంపార్టెంట్ ఏరియాస్లో ఈ రిఫార్మ్స్ చేయడం అనేటటువంటి సంస్కరణలు తీసుకురావడం అనేది జరిగింది. ఫస్ట్ రిఫార్మ్ ఏంటి అంటే అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. పరిపాలనలో ఈయన చాలా సంస్కరణలు తీసుకొచ్చారు. సెకండ్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఏంటి అంటే రెవెన్యూ రిఫార్మ్. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. రెవెన్యూ కలెక్షన్, భూమి శిస్తు ఏదైతే ఉంటుందో దాన్ని వసూలు చేయడం పట్ల కూడా ఈయన రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, విద్యా సంస్కరణలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా ఆయన తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. మోడర్న్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని హైదరాబాద్లో ప్రమోట్ చేసినటువంటి ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలు తీసుకురావడం అనేది జరిగింది. కరెన్సీ స్టెబిలైజ్ చేయడంలో కానీ, లేకపోతే కరప్షన్ని కంట్రోల్ చేయడం కానీ, లేకపోతే ట్రెజరీ ఏదైతే ఉంటుందో ట్రెజరీలో ఉన్నటువంటి మనీ వేస్ట్ అవ్వకుండా కూడా ఈయన చాలా రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ పోలీస్ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, పోలీస్ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇవి కూడా మనం మాట్లాడుకోవాలి. లా అండ్ ఆర్డర్ని ఎలా స్టెబిలైజ్ చేశారు హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్లో అని. పబ్లిక్ వర్క్స్, ఇరిగేషన్ వర్క్స్ కానీ ఏవేవి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అండ్ దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ ఏదైతే ఉంటుందో, అంటే రైల్వే లైన్లు కానీ, లేకపోతే టెలిగ్రాఫ్ లైన్స్ కానీ, లేకపోతే టెలిఫోన్ లైన్స్ కానీ, ఇలాంటివన్నీ ఎలా వేయబడ్డం అనేటటువంటిది జరిగింది. వీటి గురించి ఎలా కృషి చేయడం అనేటటువంటిది జరిగింది. ఈవెన్ వార్తాపత్రికలు కానీ ఎలా వచ్చినాయి అవన్నీ మనం మాట్లాడుకోవాలి. ఇండస్ట్రియల్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో, మోడర్న్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ స్టేట్లో డెవలప్ అవ్వడానికి ఎలాంటి పుష్ అనేటటువంటిది ఇచ్చారు. సో ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీస్ ఏమైనా తీసుకొచ్చారా, నిర్ణయాలు ఏమైనా తీసుకొచ్చారా, అవి కూడా మనం మాట్లాడుకోవాలి. అండ్ అదర్ రిఫార్మ్స్, సో మిలిటరీ కానీ, లేకపోతే పోస్టల్ రిఫార్మ్స్ కానీ, ఇలాంటివన్నీ ఎలా తీసుకురావడం అనేటటువంటిది జరిగింది, ఇవి కూడా మనం మాట్లాడతాం. సో ఈ 9 ఫీల్డ్స్ అనేటటువంటి మీకు గుర్తు ఉండాలి. ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, సెకండ్ రెవెన్యూ రిఫార్మ్స్, 3 ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్, 4 ఎకనామిక్ రిఫార్మ్స్, 5 పోలీస్ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్, 6 పబ్లిక్ రిఫార్మ్స్, 7 ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్ రిఫార్మ్స్, 8 ఇండస్ట్రియల్ రిఫార్మ్స్, 9 అదర్ రిఫార్మ్స్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో ఫస్ట్ మనం ఈ పర్టికులర్ క్లాస్లో అడ్మినిస్ట్రేటివ్, రెవెన్యూ, ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామిక్ రిఫార్మ్స్ కంప్లీట్ చేద్దాం. నెక్స్ట్ క్లాస్లో మిగిలిన 5 టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ఎలా రిఫార్మ్స్ వచ్చాయో చెప్తాం. ఓకేనా, జాగ్రత్తగా వినండి. సో సాలార్జంగ్ 1 లేదా మొదటి సాలార్జంగ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏంటో చూడండి. పాలనాపరమైనటువంటి సంస్కరణలు ఏవైతే ఉన్నాయో అవి మనం చూద్దాం. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రిఫార్మ్ హీ ఇంట్రడ్యూస్డ్ ఈస్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్, రీడివిజన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఈయన డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈ ప్రిన్స్లీ స్టేట్ ఏదైతే ఉంటుందో, సంస్థానం ఏదైతే ఉంటుందో దాని మొత్తాన్ని 5 సుబాస్ లేదా 5 ప్రావిన్సెస్గా ఈయన డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఈ సుబాస్ ఏవైతే ఉన్నాయో ప్రావిన్సెస్ని, వాటిని డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది, జిల్లాస్గా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. అందుకే దీన్ని జిలాబందీ సిస్టమ్ అని చెప్పి అంటాం. సో ఫస్ట్ రిఫార్మ్ ఏం తీసుకురావడం అనేటటువంటి జరిగింది మన సాలార్జంగ్ 1, జిలాబందీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం ద్వారా
ఎంటైర్ హైదరాబాద్ స్టేట్ని 5 డివిజన్లుగా 5 సుబాస్గా విడదీయడం అనేటటువంటి జరిగింది, 5 ప్రావిన్సెస్గా. అండ్ ఎంటైర్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ని 17 డిస్ట్రిక్ట్స్గా 17 జిల్లాలుగా కూడా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. సో సుబాలను జిల్లాలని ఫర్దర్గా ఎలా డివైడ్ చేశారంటే తాలూక్స్గా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది, తాలూకులుగా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈచ్ తాలూక్ కంప్రైజెస్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ విలేజెస్. మీ అందరికీ అర్థమవుతుందనే అనుకుంటున్నాను. చూడండి, హైదరాబాద్ స్టేట్ ప్రిన్స్లీ స్టేట్, హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ని ఎలాంటి డివైడ్ చేశారు? సుభాస్ లేదా ప్రావిన్సెస్ లేదా డివిజన్స్గా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. మొత్తం ఎన్ని? 5గా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో సుభాస్ని మళ్ళీ ఎలా డివైడ్ చేశారు? డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది, జిల్లాలుగా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. మొత్తం ఎన్ని డిస్ట్రిక్ట్స్? 17 డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. డిస్ట్రిక్ట్స్ని తాలూక్స్గా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. అండ్ ఈచ్ తాలూక్ కంప్రైజెస్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ విలేజెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో 1905లో మళ్ళీ దిస్ పర్టికులర్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్ని పునర్వ్యవస్థీకరించి రీఆర్గనైజ్ చేసి డిస్ట్రిక్ట్స్ 17 నుంచి 16కి తగ్గించడం అనేటటువంటిది జరిగింది. వేరే సుభాస్ 5 నుంచి 4కు తగ్గించడం అనేటటువంటిది జరిగిందమ్మా. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఇక్కడ అంతా చూస్తే మీకు మొత్తం 16 డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి. సో మొదట సాలార్జంగ్ ఎప్పుడు ఎన్ని చేశారు? 17 చేస్తే తర్వాత 1905లో 6th నిజాం యొక్క టైంలో, మీర్ మహబూబ్ అలీ ఖాన్ యొక్క టైంలో ఏం జరిగింది? 16కి తగ్గించడం అనేటటువంటిది జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ద ఫండమెంటల్ డివిజన్ ఆఫ్ నిజాం అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎ విలేజ్ అండి. ద మోస్ట్ ఎసెన్షియల్ డివిజన్ ఆఫ్ విలేజ్ నిజాం అడ్మినిస్ట్రేషన్, నిజాం పాలనలో ద కనిష్టమైనటువంటి పాలనా డివిజన్ ఏంటి అంటే ఒక గ్రామము. వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న. సో క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో ఏం జరిగింది? ఫస్ట్ ఏంటి? ఇంట్రడక్షన్ ఆఫ్ జిలాబందీ సిస్టమ్. ఈ జిలాబందీ సిస్టంలో ఏం చేశారు? సో హైదరాబాద్ స్టేట్ మొత్తాన్ని 5 సుబాస్ లేదా ప్రావిన్సెస్ లేదా డివిజన్స్గా విడదీశారు. ఆ 5 సుబాస్ లేదా ప్రావిన్సెస్ డివిజన్స్ని 17 డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేశారు. 17 డిస్ట్రిక్ట్స్ని ఫర్దర్గా తాలూక్స్ని ఫర్దర్గా గ్రామాలుగా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది ఫర్ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. నెక్స్ట్ చూడండి అన్న, డివిజన్ ప్రిన్స్లీ స్టేట్ లేదా కింగ్డమ్ ఏదైతే ఉంటుందో దీనికి హెడ్గా ఎవరు ఉంటారు? నిజాం ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. సో ప్రిన్స్లీ స్టేట్ని ఎలా విడదీశారు? సుబాస్ లేదా ప్రావిన్సెస్గా. మొత్తం ఎన్ని సుబాస్? 5 సుబాస్ అనమాట విడదీయడం అనేది జరిగింది. ఈచ్ సుబా లేదా ప్రావిన్స్కి ఎవరండి హెడ్? సర్దార్ తాలూక్దార్ హెడ్ అవ్వడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్. సర్దార్ తాలూక్దార్ హెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ సుబాస్ లేదా ప్రావిన్సెస్ని జిల్లాలుగా డిస్ట్రిక్ట్స్గా విడదీశారు. 1905లో ఈ సుబాస్ ఏమైనాయి? 4 సుబాస్ అయినాయి. ఈ డిస్ట్రిక్ట్స్ ఎన్నైనాయి? 16 డిస్ట్రిక్ట్స్ అవ్వడం అనేటటువంటి జరిగింది. ఈ ఫ్యాక్ట్ కూడా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో జిల్లాస్ లేదా డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క హెడ్ ఎవరు? అవాల్ తాలూక్దార్ లేదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అన్నమాట. ఈజ్ అసిస్టెడ్ బై దోయుమ్ ఆర్ సువామ్ తాలూక్దార్స్. ఈ పాయింట్ మీకు ఏ రిఫరెన్స్ బుక్లో దొరకదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. దిస్ అవాల్ తాలూక్దార్స్ ఎవరైతే ఉన్నారో హూ ఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, వాళ్ళకి అసిస్ట్ చేసినటువంటి ఆఫీసర్స్ ఎవరు నిజాం టైంలో అని చెప్పి మీకు అడగచ్చు. దోయుమ్ తాలూక్దార్స్ లేదా సువామ్ తాలూక్దార్స్ అంటే డిప్యూటీ తాలూక్దార్స్ అని చెప్పి మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి జాయింట్ కలెక్టర్స్ ఉంటారా, ఆ విధంగా అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో జిల్లాస్ లేదా డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా డివైడ్ చేశారు? తాలూకులుగా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈచ్ తాలూక్కి మండల్ లెవెల్లో ఎవరు ఉంటారు? తహసీల్దార్, ఎంఆర్ఓ ఉండడం అనేటటువంటి జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్. ఈచ్ తాలూక్ కంప్రైజెస్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ విలేజెస్ అండి. ఈచ్ తాలూక్లో కొన్ని విలేజెస్ అనేటటువంటి ఉంటాయి. విలేజెస్లో హెడ్గా ఎవరుంటారు? పటేల్ లేదా పట్వారీ ఉండడం అనేటటువంటి జరిగింది. సో నిజాం కాలంలో పటేల్ పట్వారీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో, అంటే మనకి ఇండిపెండెంట్ ఇండియాలో ల్యాండ్ రిఫార్మ్స్ తీసుకొచ్చినంత వరకు, జమీందారీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని అబాలిష్ చేసినంత వరకు పటేల్ పట్వారీ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది ఉండేది. పటేల్ పట్వారీ వ్యవస్థని కంప్లీట్గా అబాలిష్ చేసినటువంటి మహానుభావుడు ఎవరో మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఓకేనా? రైట్. సో డివిజన్, హెడ్, ఈ రెండింటిని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీకు ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ మెయిన్స్లో కూడా. ఎఫెక్టివ్ ఆన్సర్ అనేటటువంటిది మీరు ఇలా పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ద్వారా, డయాగ్రామటికల్ రిప్రజెంటేషన్ ద్వారా మీరు రాయొచ్చు అన్నమాట. నెక్స్ట్ చూడండి. సో ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ నిజాం అడ్మినిస్ట్రేషన్ విలేజ్ కాబట్టి విలేజ్లో ఎవరెవరు ఆఫీసర్స్ ఉంటారు? పటేల్ పట్వారీ, తలారి, ధేడ్, నేరి అండ్ సెడిసింది, వీళ్ళు ప్రామినెంట్ రోల్స్ ప్లే చేయడం అనేటటువంటిది జరుగుతుంది. పట్వారీ అంటే ఎవరు? హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ల్యాండ్ ట్యాక్స్ అండ్ యాక్టెడ్ యాజ్ అన్ అకౌంటెంట్.
ల్యాండ్ ట్యాక్స్ భూమి శిస్తు ఏదైతే ఉంటుందో ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ అండ్ దాంతోపాటు అకౌంటెంట్గా కూడా ఈయన పనిచేయడం అనేటటువంటిది జరుగుతుంది. సో ఎవరు ఎంత రెవెన్యూ అనేటటువంటిది ఇస్తున్నారు అని చెప్పి ఈయన క్యాలిక్యులేషన్స్ కూడా చేస్తారు. నెక్స్ట్ తలారి, పటేల్ అన్న పత్వారి అన్న ఒకటి. నెక్స్ట్ తలారి, తలారి అంటే ఎవరు? సెక్యూరిటీ ఆఫ్ విలేజెస్ అండ్ అదర్ సర్వీసెస్. సో విలేజ్కి సెక్యూరిటీ కింద ఈయన ఉండడం అనేటటువంటి జరిగింది. ఏదో దొంగతనాలు జరిగినా ఏం జరిగినా వెంటనే పైన ఉండేటటువంటి ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి తెలియపరచడం కానీ అండ్ అదర్ ఇంపార్టెంట్ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో న్యూస్ అనేటటువంటి తెలియపరచడం ఇలాంటివి చేస్తారనమాట. నెక్స్ట్ ధేడ్ అనేటటువంటి ఒక పోస్ట్ ఉంది. వాట్ ఈస్ దిస్ పోస్ట్? ఇట్ వర్క్స్ ఫర్ ద ఆఫీసర్స్ అండ్ ఎట్ కమ్యూనిటీ విలేజ్ హాల్. సో కమ్యూనిటీ విలేజ్ హాల్ ఏదైతే ఉంటుందో, కమ్యూనిటీ హాల్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక బాయ్ లాగా ఈయన పనిచేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇది సర్వెంట్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. నేరీ, నేరీ అంటే ఎవరండి? హూ లుక్డ్ ఆఫ్టర్ ఇరిగేషన్ వర్క్స్. సో ఇరిగేషన్ వర్క్స్, కాలువలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఇది చేయడం, లేకపోతే ఏవైనా కోనేరులు కానీ చెరువులు కానీ ఉంటాయి కదా, అందులో ఉండేటటువంటి కలుపును తీయడం, ఇలాంటి పనులు ఏవైతే ఉంటాయో వాటిని నేరీ చూడడం అనేటటువంటిది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, నేరీ, నీర్ అనేటటువంటి సౌండ్తో గుర్తుపెట్టుకోవచ్చు. నేరీ ఇరిగేషన్ వర్క్, నీటి పారుదల పనులు ఏవైతే ఉంటాయో సంబంధించినటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈయన చూడడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్, రైట్? నెక్స్ట్ సేడి సింధి, వెరీ వెరీ ఇంపార్టెంట్. హీఈస్ జస్ట్ లైక్ ఎ వాలంటీర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో ప్రతి 50 హౌసెస్కి కూడా ఒక వాలంటీర్ ఉంటారా వాళ్ళ యొక్క యోగక్షేమాల కోసం, వాళ్ళకి కావాల్సినటువంటి పనులు చేసి పెట్టడానికి. ఈవెన్ నిజాం పాలనలో కూడా గ్రామంలో సేడి సింధి అనేటటువంటి ఆఫీసర్ ఉండేవాళ్ళు. హీ యూజ్ టు టేక్ కేర్ ఆఫ్ 50 హౌసెస్ ఇన్ ఏ విలేజ్. ఒక గ్రామంలో ఉన్నటువంటి 50 ఇళ్ళని ఒక సేడి సింధి ఆయన చూసుకోవడం అనేటటువంటిది జరిగింది, ఆయన సర్వ్ చేయడం అనేటటువంటిది జరిగేది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూడండి. ఫస్ట్ ఎవరు? పటేల్ లేదా పట్వారీ నాన్న. పటేల్ పత్వారీ వ్యవస్థ అనేటటువంటిది చాలా ఫేమస్ తెలంగాణలో. సో పటేల్ లేదా పత్వారీ ఏం చేయడం అనేటటువంటి జరుగుతుంది? ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ అండ్ అకౌంటెంట్గా యాక్ట్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. తర్వాత తలారి, తలారి విలేజ్ యొక్క సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో సెక్యూరిటీని అండ్ దాంతోపాటు అదర్ సర్వీసెస్ని అందించడం అనేటటువంటి జరుగుతుంది. ధేడ్, ధేడ్ వర్క్స్ ఫర్ ద కమ్యూనిటీ హాల్, విలేజ్ హాల్ లేదా కమ్యూనిటీ హాల్లో ఈయన వర్క్ చేయడం అనేటటువంటి జరిగింది, జస్ట్ లైక్ ఇన్ ఆఫీస్ బాయ్. తర్వాత ఏంటండి? నేరీ, నేరీ నీర్ అని చెప్పుకున్నాం. ఇరిగేషన్ వర్క్స్ కోసం ఈయన నియమించబడ్డం అనేటటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ సేడి సింధి. సేడి సింధి ఈజ్ జస్ట్ లైక్ ఏ వాలంటీర్ ఇన్ ఆంధ్రప్రదేశ్, గ్రామ వాలంటీర్. 50 హౌసెస్ యొక్క సెక్యూరిటీని, 50 హౌసెస్ యొక్క వెల్ఫేర్ని, వాళ్ళకి కావాల్సినటువంటి పనుల్ని ఈయన చూసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది నాన్న. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్. నెక్స్ట్ చూడండి. సో ఇప్పటికే మనం ఫస్ట్ రిఫార్మ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం మాట్లాడుకున్నాం. రీఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్ని 5 సుభాస్ లేదా 5 ప్రావిన్సెస్ లేదా 5 డివిజన్స్గా విడదీశారు. సో సుభాస్ని డిస్ట్రిక్ట్స్గా విడదీయడం అనేది జరిగింది, జిల్లాస్గా, జిల్లాబందీ సిస్టమ్ అంటాం. తర్వాత థర్డ్ జిల్లాస్ని తాలూక్స్గా డివైడ్ చేశారు, తాలూక్స్ని విలేజెస్గా, గ్రామాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. నౌ సెకండ్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఏంటో చూడండి నాన్న. 1868లో మొదటి సాలార్జంగ్ ఎవరైతే ఉన్నారో ఈయన ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని, ఒక మంత్రివర్గ మండలిని అపాయింట్ చేయడం అనేటటువంటిది జరిగింది బై నేమ్ కాల్డ్ సదర్ ఉల్ మిహామ్స్. సదర్ ఉల్ మిహామ్స్ అనేటటువంటి పేరుతో ఒక కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఏర్పాటు చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ దివాన్ అండర్లోకి ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ని కూడా తీసుకొచ్చారు. ఏంటది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్ ఏదైతే ఉంటుందో, ఫినాన్స్ ఎందుకు అంటే కరెన్సీ స్టెబిలైజేషన్ కోసం. దివాన్ చేతుల్లో ఫినాన్స్ అనేటటువంటిది ఉండడం వల్ల బెటర్ ఫిస్కల్ పాలసీ ఏదైతే ఉంటుందో దాంతో ముందుకు రావచ్చు కాబట్టి. పోస్టల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది కూడా, ఎందుకంటే రాజు నిజాంకి వ్యతిరేకంగా ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది షేర్ అవ్వకుండా పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా తన అండర్లోకి తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగింది దివాన్ లేదా ప్రైమ్ మినిస్టర్. అండ్ మిలిటరీ లేదా ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ని కూడా దివాన్ తన అండర్లోకి తెచ్చుకోవడం అనేటటువంటిది జరిగిందమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. And one of the very important reform he introduced is appointment of young officers. అతను తన మినిస్టర్స్గా అండ్ అదర్ అఫీషియల్స్గా, తాలూక్దార్స్గా ఇలాంటి వాళ్ళుగా ఎవరిని నియమించేవాడు అంటే యంగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే చురుగ్గా పనులు చేయగలరో వాళ్ళని నియమించడం అనేటటువంటిది జరిగింది. అండ్ ఫర్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్, ఒక సమర్థవంతమైనటువంటి పరిపాలన కోసం ఈయన అడ్మినిస్ట్రేటివ్ మిషనరీని మొత్తం 14 డిపార్ట్మెంట్స్గా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది. 14 డిపార్ట్మెంట్స్ కానీ నేను ఆల్రెడీ ముందు చెప్పున్నాను. 14 డిపార్ట్మెంట్స్లో
3 డిపార్ట్మెంట్స్ని దివాన్ తన చేతుల్లో పెట్టుకునేవారు. ఒకటి ఫినాన్స్, రెండవది పోస్టల్ డిపార్ట్మెంట్, మూడవది మిలిటరీ డిపార్ట్మెంట్ అన్న వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ దాంతోపాటు ఫర్ ఎఫెక్టివ్ అడ్మినిస్ట్రేషన్ మెరిట్ అండ్ ఎఫిషియన్సీని బేస్ చేసుకొని బ్యూరోక్రసీ యొక్క రిక్రూట్మెంట్ అనేటటువంటిది జరిగేది. ఎవరైతే ఈ తాలూక్దార్స్ కానీ అదర్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు నెపోటిజం మీద, అంటే అఫీషియల్స్ యొక్క బంధువుల్ని అఫీషియల్స్ని చేసేవాళ్ళు. అలా కాకుండా ఏం చేశారు, మెరిట్ ఎవరైతే సమర్థవంతులో వాళ్ళని ఆఫీసర్స్గా నియమించడం కానీ, వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ ఏదైతే ఉంటుందో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని, వాళ్ళకు ఉన్నటువంటి కసి, వాళ్ళకు ఉన్నటువంటి సమర్థతను బేస్ చేసుకుని ఏం చేసేవాళ్ళు, బ్యూరోక్రాట్స్గా నియమించడం అనేటటువంటిది జరిగింది. దానివల్ల అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అనేటటువంటిది ట్రాన్స్ఫార్మ్ అయింది, నిజాం అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ మొత్తం. ఫస్ట్ ఇంపార్టెంట్ రిఫార్మ్, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ చెప్తున్నాను ఇక్కడ, నేను మళ్ళీ రాస్తున్నాను చూడండి. ఇంట్రడక్షన్ ఆఫ్ జిలాబందీ సిస్టమ్. జిలాబందీ సిస్టమ్ ఏదైతే ఉంటుందో, లేకపోతే మీరు ఇంకొకటి రాయొచ్చు ఏంటి, రీఆర్గనైజేషన్ ఆఫ్ హైదరాబాద్ ప్రిన్స్లీ స్టేట్, ఈ విధంగా అయినా రాయొచ్చు. ఇది సైడ్ హెడ్డింగ్ పెట్టి మీరు ఏం రాస్తారు, ఎలాగా 5 ప్రావిన్సెస్ లేదా సుభాస్ ఏవైతే ఉన్నాయో సుభాస్గా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది, అవునా? 5 ప్రావిన్సెస్ లేదా సుభాస్ని ఎలా డివైడ్ చేశారు, 17 జిల్లాస్ లేదా డిస్ట్రిక్ట్స్గా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. 17 జిల్లాస్ లేదా డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఏ విధంగా డివైడ్ చేయడం అనేటటువంటి జరిగింది, తాలూక్స్గా డివైడ్ చేశారు. తాలూక్స్ని ఏ విధంగా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగిందంటే విలేజెస్గా డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. 1905లో 17 విలేజెస్ కాస్త 16 విలేజెస్గా 17 జిల్లాస్ కాస్త 16 జిల్లాస్గా పునర్వ్యవస్థీకరణ చెందబడ్డాయి, రీఆర్గనైజ్ చేసాయి. 5 సుభాస్ కాస్త 4 సుభాస్గా మారడం అనేటటువంటిది జరిగింది. వెరీ ఇంపార్టెంట్. సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. సదరుల్ మిహమ్స్ అనేటటువంటి పేరుతో పిలిచాం. అండ్ 3 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్ని తన కంట్రోల్లో పెట్టుకుంటాడు. ఆ 3 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్స్, ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్స్, పోస్టల్ డిపార్ట్మెంట్, మిలిటరీ. 4th వన్ ఏంటి అంటే యంగ్ అఫీషియల్స్ని ఆఫీసర్స్గా నియమించడం అనేటటువంటిది జరిగింది. 5th ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే మొత్తం అడ్మినిస్ట్రేటివ్ మిషనరీని 14 అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్గా డివైడ్ చేశాడు. 6th ఏంటి అంటే మెరిట్ అండ్ దాంతోపాటు ఎఫిషియన్సీని బేస్ చేసుకొని బ్యూరోక్రసీ ఏదైతే ఉంటుందో, నోబుల్ యొక్క రిక్రూట్మెంట్ ఏదైతే ఉంటుందో జరిగేది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, రైట్? నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే రెవెన్యూ రిఫార్మ్స్. 1864లో సాలార్జంగ్ మొదటి సాలార్జంగ్ రెవెన్యూ బోర్డుని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ రిఫార్మ్. అండ్ ఇన్ 1867 సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత దిస్ రెవెన్యూ బోర్డ్ వాజ్ రిప్లేస్డ్ బై ఎ సెంట్రల్ రెవెన్యూ బోర్డ్. ఒక సెంట్రల్ రెవెన్యూ బోర్డ్తో రిప్లేస్ చేశారు. దాన్ని మహాలే-ఈ మల్గుజారీ అనేటటువంటి పేరుతో పిలిచారు. సదర్ మహాలే-ఈ మల్గుజారీ అనేటటువంటి పేరుతో పిలవడం అనేటటువంటిది జరిగింది. అండ్ హూ అబాలిష్ ద బతాయ్ సిస్టమ్ అని చెప్పి అంటారు. బతాయ్ సిస్టమ్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ అంటే సాలార్జంగ్ 1. ఈయన ప్రొడ్యూస్ ద్వారా అంటే పంట ద్వారా భూమి శిస్తుని చెల్లించేటటువంటి విధానాన్ని క్యాన్సిల్ చేసి రైత్వారీ సిస్టమ్ని ప్రవేశపెట్టాడు. అంటే డబ్బు ద్వారా, నగదు ద్వారా ల్యాండ్ రెవెన్యూ అనేటటువంటిది చెల్లించాలనేటటువంటి సిస్టమ్ని ఈయన తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. ఇది కూడా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ రిఫార్మ్. దాంతోపాటు తన్ఖా జాగీర్స్ ఏవైతే ఉంటాయో ఈ తన్ఖా జాగీర్ సిస్టమ్ని రెజ్యూమ్ చేయడం ద్వారా దివానీ అండర్లో లేదా ఖల్సా అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఏరియాని ఈయన పెంచడం అనేది జరిగింది. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ తన్ఖా జాగీర్? మీకు 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వతన్ జాగీర్ అంటాం. జాగీర్ అంటే స్థలం అని చెప్పి గుర్తుపెట్టుకోండి, ప్లేస్, భూమి అని. తన్ఖా జాగీర్ అనేటటువంటి ఇంకొకటి ఉంటుంది. మనం తనఖాలు అంటాం కదా, ఈ జాగీర్. ఇంతకీ వతన్ జాగీర్ అంటే ఏంటి, తనఖా జాగీర్ అంటే ఏంటి? వతన్ జాగీర్లో ఓనర్షిప్ ఏదైతే ఉంటుందో అది ఫుల్ టైం ఉంటుంది, పర్మనెంట్గా ఉంటుంది, హెరిడిటరీగా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది. అథవైద భూస్వామి యొక్క కొడుకు మళ్ళీ ఆ భూమి మీద అధిపతి అవుతాడు. తన్ఖా జాగీర్ అంటే ఏంటండి? తన్ఖా జాగీరి అంటే ట్రాన్స్ఫరబుల్, ఓనర్షిప్ అనేటటువంటిది ట్రాన్స్ఫరబుల్ అవుతుంది. అంటే ఈ సమయానికి మాత్రమే నువ్వు ఇక్కడ ఓనర్ ఈ పర్టికులర్ ల్యాండ్కి, తర్వాత నువ్వేమవుతావు వేరే ల్యాండ్కి మారడం అనేటటువంటిది జరుగుతుంది. ఇది తన్ఖా జాగీర్ అనమాట. ఈ తన్ఖా జాగీర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. ఇక్కడ ఓనర్స్గా ఎవరిని పెట్టారు? తాలూక్దార్స్ని పెట్టడం అనేటటువంటిది జరిగింది. ఈ తాలూక్దార్స్ని పెట్టి
వాళ్ళని వేజెస్ కోసం పనిచేసేలాగా చేయడం అనేటటువంటి జరిగింది. ఒక తాలూక్దార్ ఒకవేళ ఈజ్ నాట్ ఎఫిషియెంట్ తెలిస్తే అతను ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. ఈజ్ నాట్ ద కంప్లీట్ ఓనర్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ జాగీర్. సో తనఖా జాగీర్స్ ఏవైతే ఉంటాయో ప్రవేశపెట్టడం ద్వారా ఏంటి, దివానీ రెవెన్యూ కలెక్షన్ లేదా ఖల్సా అడ్మినిస్ట్రేషన్ అంటే నిజాములు రెవెన్యూ భూమి శిస్తు వసూలు చేయగలిగేటటువంటి భూముల శాతాన్ని పెంచడం అనేటటువంటిది జరిగింది. వతన్ జాగీర్ ఏదైతే ఉంటుందో, వతన్ జాగీర్ కాకుండా తన్ఖా జాగీర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి సాలార్ జంగ్ 1 ఎవరైతే ఉన్నారో ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఇన్ 1855 1855లో పెయిడ్ తాలూక్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అపాయింట్ చేయడం అనేటటువంటి జరిగింది ఇన్ ప్లేస్ ఆఫ్ రెవెన్యూ కాంట్రాక్టర్స్, ఫార్మర్స్ ఆర్ గుత్తేదార్స్. 1855లో ఈయన 1853లో దివాన్ లేదా ప్రైమ్ మినిస్టర్ అయ్యి అవగానే సో వేజెస్ కోసం పనిచేసేటటువంటి తాలూక్దార్స్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది ఫర్ రెవెన్యూ కలెక్షన్. ముందు ఎలా ఉండేది, రెవెన్యూ కాంట్రాక్టర్ అండ్ రెవెన్యూ ఫార్మింగ్ పద్ధతి ఏదైతే ఉంటుందో అది ఉండేది. అంటే చూడండి, ఇప్పుడు మనకు ఒక ల్యాండ్ ఏదైతే ఉంటుందో ఆ ల్యాండ్ ఉండేది. ఈ ల్యాండ్ని ఏం చేసేవాళ్ళు, బిడ్డింగ్ పద్ధతి ద్వారా ఈ రెవెన్యూ కాంట్రాక్టర్స్ లేదా రెవెన్యూ ఫార్మర్స్ లేదా గుత్తేదార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొనుక్కునేవాళ్ళు. ఈ ల్యాండ్ మొత్తం ఎవరిది అయ్యేది, గుత్తేదారుకు అవ్వడం అనేటటువంటిది జరిగేది. అయితే గుర్తుపెట్టుకోండి, ఈ ల్యాండ్ని సాగు చేసినటువంటి వాడు ఎవరు, అల్టిమేట్ కల్టివేటర్ పీజెంట్, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. సో ఈ గుత్తేదారు ఏం చేస్తాడు, కొంత వేలంపాట పాడుకొని బిడ్డింగ్ పాడుకొని ఈ గుత్తేదారు ఎవరికి ఇస్తాడు, డబ్బు ఏదైతే ఉంటుందో కొంత ధనాన్ని మన స్టేట్ నిజాం గవర్నమెంట్కి ఏదైతే ఉంటుందో అది ఇవ్వడం అనేటటువంటి జరిగింది. దానివల్ల పీజెంట్కి నిజాం గవర్నమెంట్కి మధ్య కనెక్షన్ అనేటటువంటిది పోవడం అనేది జరిగింది. ఈ గుత్తేదారులు ఏం చేసేవాళ్ళు, తక్కువగా పాడుకొని పీజెంట్స్ నుంచి ఎక్కువగా వసూలు చేయడం అనేటటువంటిది జరిగేది. అంటే ₹1,00,000 పాడుకొని నిజాంకి ₹1,00,000 ఇచ్చి పీజెంట్స్ నుంచి 10 లక్షలు వసూలు చేసి ఎక్స్ప్లాయిట్ చేసేవాళ్ళు. సో పీజెంట్స్కి ఎవరి మీద కోపం వచ్చేది, గవర్నమెంట్ మీద కోపం రావడం అనేటటువంటి జరిగింది. ఎందుకంటే దే ఆర్ బీయింగ్ ఎక్స్ప్లాయిటెడ్, అవునా కదా. సో అందుకు ఈ గుత్తేదారులు లేదా రెవెన్యూ కాంట్రాక్టర్ సిస్టమ్ అనేటటువంటి తీసేసి ఏం చేశారు, జీతానికి పనిచేసేటటువంటి తాలూక్దార్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఈ తాలూక్దార్స్ ఏం చేస్తారు, పీజెంట్స్ నుంచి పన్ను అనేటటువంటిది తీసుకొని దాన్ని నిజాంకి అందిస్తారు. నిజాం నెల నెల ఈ గుత్తేదారికి డబ్బులు పే చేయడం అనేటటువంటి జరుగుతుంది, జీతాలు ఇవ్వడం అనేటటువంటి జరుగుతుంది. సో గవర్నమెంట్కి పీజెంట్కి మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఏదైతే ఉంటుందో అది రావడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఇది కూడా ఒకటి ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. అండ్ ద డిస్ట్రిక్ట్స్ వర్ క్లాసిఫైడ్ ఇంటూ 3 గ్రేడ్స్. డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ గ్రేడ్స్ కింద డివైడ్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఆన్ ద బేసిస్ ఆఫ్ అమౌంట్ ఆఫ్ దేర్ యాన్యువల్ రెవెన్యూని బేస్ చేసుకుని, వాళ్ళ డిస్ట్రిక్ట్ యొక్క జిల్లా యొక్క సంవత్సర ఆదాయం ఏదైతే ఉంటుందో దాన్ని బేస్ చేసుకుని 1875లో 1875లో ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటుందో ఇది కూడా ఇంట్రడ్యూస్ చేయబడ్డం అనేటటువంటి జరిగింది. సో వీళ్ళు ఏం చేసేవాళ్ళు, భూమి యొక్క సారాన్ని అండ్ దానికి తగినట్టుగా ల్యాండ్ రెవెన్యూ ఎంత వసూలు చేయాలని చెప్పి, ఎంత వసూలు చేస్తే సరిగ్గా పర్ఫెక్ట్ ట్యాక్సేషన్ అవుతుందని చెప్పి ఏం చేయడం అనేటటువంటి జరిగింది. సో ఒక డిపార్ట్మెంట్, ఈ పని కోసం ఒక డిపార్ట్మెంట్ని ఏర్పాటు చేశారు, దట్ ఈస్ ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆల్ దీస్ రెవెన్యూ రిఫార్మ్స్. లెట్ మీ రిపీట్ ద పాయింట్స్ అగైన్. ఫస్ట్ రెవెన్యూ రిఫార్మ్ 1864లో రెవెన్యూ బోర్డ్ అనేటటువంటిది ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది. దిస్ రెవెన్యూ బోర్డ్ విల్ కంటెంప్లేట్, విల్ థింక్ అబౌట్ ఎంత రెవెన్యూ, ల్యాండ్ రెవెన్యూ అనేది వసూలు చేయాలి, ఎలా వసూలు చేయాలని చెప్పి వాళ్ళ ఆలోచనలు అనేవి చేస్తారు. 1867లో దాని బదులు ఒక సెంట్రల్ రెవెన్యూ బోర్డుని ఎస్టాబ్లిష్ చేశారు. దాని పేరు సదర్ మహాలేయి మల్గుజారీ అనేటటువంటి ఒక సెంట్రల్ రెవెన్యూ బోర్డుని ఎస్టాబ్లిష్ చేశారు. బతాయ్ సిస్టమ్ని అబాలిష్ చేసినటువంటి దివాన్ ఎవరమ్మా అని అడుగుతారు. సలార్ జంగ్ 1 ఎవరైతే ఉన్నారో ఆయన అబాలిష్ చేయడం అనేటటువంటిది జరిగిందమ్మా. ఓకేనా. సో వతన్ జాగీర్స్ ప్లేస్లో తన్ఖా జాగీర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకురావడం ద్వారా భూమి శిస్తు ఉండేటటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. సాలార్ జంగ్ 1. 1855లో రెవెన్యూ ఫార్మర్స్ లేదా రెవెన్యూ కాంట్రాక్టర్స్ లేదా గుత్తేదారుల యొక్క పొజిషన్లో పెయిడ్ తాలూక్దార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నియమించడం అనేటటువంటిది కూడా జరుగుతుంది. అండ్ ద డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని 3 గ్రేడ్స్గా డివైడ్ చేయడం అనేటటువంటి జరుగుతుంది ఆన్ ద బేసిస్ ఆఫ్ యాన్యువల్ రెవెన్యూ. ఒకటి ప్రైమరీ, సెకండరీ, మూడవది టెరిషియరీ, అలా 3 భాగాలుగా డివైడ్ చేస్తారు. 1875లో ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్ డిపార్ట్మెంట్ని కూడా ఇంట్రడ్యూస్ చేయబడ్డం అనేటటువంటి జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్, మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. నౌ లెట్ us look at ఎకనామిక్ రిఫార్మ్స్ అమ్మ. సో నెక్స్ట్ చూడండి అన్న, ఎకనామిక్ రిఫార్మ్స్, ఆర్థిక సంస్కరణలు ఏం చేయడం అనేటటువంటి జరిగిందో చూడండి. సో
సాలార్ జంగ్ 1 హీ డిక్రీజ్ ద శాలరీస్ ఆఫ్ అఫీషియల్స్. నిజాం యొక్క ఎక్స్చెకర్ ఏదైతే ఉంటుందో, ట్రెజరీ ఏదైతే ఉంటుందో దానికి ఎక్కువ డబ్బులు మిగల్చడానికి అఫీషియల్స్ యొక్క శాలరీస్ని కట్ డౌన్ చేయడం అనేటటువంటి జరిగింది. ఈవెన్ తన యొక్క శాలరీని కూడా తను కట్ చేసుకోవడం అనేటటువంటిది జరిగిందాం. అండ్ ద అదర్ ఇంపార్టెంట్ రిఫార్మ్ ఇంట్రడ్యూస్డ్ బై సాలార్ జంగ్ 1 వాజ్ స్టెబిలైజేషన్ ఆఫ్ కరెన్సీ. కరెన్సీని స్టెబిలైజ్ చేయడానికి కూడా ఈయన చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడం అనేటటువంటిది జరిగింది. డిస్ట్రిక్ట్ మింట్స్ ఏవైతే ఉంటాయో, అంటే 17 జిల్లాల్లో ఉన్నటువంటి మింట్స్, మా నాణ్యాలు ముద్రించేటటువంటి ముద్రణశాలలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అబాలిష్ చేసి ఒక సెంట్రల్ మింట్ని హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరిగింది. సో దట్ ఈ కంట్రోల్ ద మనీ సప్లైని కంట్రోల్ చేయడం ద్వారా ఆయన ఏం కంట్రోల్ చేయొచ్చు, పీపుల్ యొక్క స్పెండింగ్ బిహేవియర్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. సో మన నిజాం కరెన్సీ ఏదైతే ఉంటుందో అది పతనం అవ్వకుండా ఈయన చాలా చర్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోవడం అనేటటువంటి జరిగింది. ఎక్కువ మనీ సప్లై అనేది జరిగింది అనుకోండి, ఈ డిస్ట్రిక్ట్ మింట్స్లోని అన్రెగ్యులేటెడ్ మనీ సప్లై అనేది జరిగేటటువంటిది, మనీ ప్రింటింగ్ అనేటటువంటి జరిగితే ఏమవుతుంది, కరెన్సీ డీవాల్యూ అవ్వడం అనేటటువంటి జరుగుతుంది, దాని యొక్క విలువ పడిపోవడం అనేటటువంటి జరుగుతుంది. అంతేనా? చూడండి, 1858లో 1858లో అంటే 1857లో ఏం జరుగుతుంది, సిపాయి మిటిని అనేటటువంటి జరుగుతుంది, సిపాయిల తిరుగుబాటు అనేటటువంటి జరుగుతుంది. 1857 సిపాయి మిటినీతో మొఘల్ ఎంపైర్ అనేటటువంటిది పతనం అయిపోతుంది, డిక్లైన్ అయిపోతుంది. మీ అందరికీ తెలుసు, మొఘల్ ఎంపైర్ పతనం అయ్యేంత వరకు మొఘల్ నాణ్యాలే వాడతారనమాట హైదరాబాద్ ప్రిన్సెస్ స్టేట్లో. బట్ 1858లో హలిసిక్కా రూపీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరుగుతుంది, మొఘలుల యొక్క పాలన అంతమైపోయిన వెంటనే. సో ఇట్ బికేమ్ ద స్టాండర్డ్ కరెన్సీ ఫర్ ఆల్ మానిటరీ ట్రాన్సాక్షన్స్. ఆల్ మనీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నింటికీ హలిసిక్కా రూపీ ఏదైతే ఉంటుందో స్టాండర్డ్ కరెన్సీగా మారడం అనేటటువంటిది జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇదిగోండి, ఇది హలిసిక్కా కాయిన్, ఇక్కడ మీకు కనిపిస్తుందనే అనుకుంటున్నాను. ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ సిల్వర్ కాయిన్ అమ్మ, ఇట్ ఈస్ యాక్చువల్లీ ఏ సిల్వర్ కాయిన్. అండ్ హీ ఎస్టాబ్లిష్డ్ రీజనల్ మింట్ ఆఫీసెస్ ఎట్ నారాయణపేట్ ఇన్ గద్వాల్. సో డిస్ట్రిక్ట్ మింట్స్ అబాలిష్ చేసి తర్వాత 1870లో నారాయణపేటలో ఒక రీజనల్ మింట్ ఆఫీస్, గద్వాల్లో కూడా ఒక రీజనల్ మింట్ ఆఫీస్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరుగుతుంది. అండ్ 1861లో ఒక స్టాంప్ పేపర్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేటటువంటి జరుగుతుంది ఫర్ డిస్ప్యూట్ రెజల్యూషన్ అన్నమాట. సో ప్రైవేట్ ప్రాపర్టీ అనేటటువంటిది ఒకరి నుంచి వేరొకరికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి స్టాంప్ పేపర్ ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటిది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఎకనామిక్ రిఫార్మ్స్. సో ఫస్ట్ 3 రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయి, అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ దాంతోపాటు రెవెన్యూ రిఫార్మ్స్, ఎకనామిక్ రిఫార్మ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. యూ షుడెంట్ మిస్ ఆల్ దీస్ రిఫార్మ్స్ ఇన్ యువర్ ఆన్సర్ షీట్. అది మీరు తప్పకుండా గుర్తు పెట్టుకోవాలి. సో ఇప్పటివరకైతే ఏం డిస్కస్ చేసుకున్నాం, సాలార్ జంగ్ 1 అనేటటువంటిది ఒక బిరుదు, ఒక టైటిల్. అతని యొక్క ఒరిజినల్ నేమ్ ఏంటి, సర్ మిర్ తురబ్ అలీ ఖాన్ అనేటటువంటిది ఒరిజినల్ నేమ్. ఆయన బీజాపూర్లో పుట్టడం అనేటటువంటిది జరిగింది. 1853 నుంచి 1853 నుంచి 1883 వరకు 3 decades 30 years 3 నిజాంల అండర్లో ఈయన ఏం చేయడం అనేటటువంటిది జరిగింది, ప్రైమ్ మినిస్టర్ లేదా దివాన్గా సర్వ్ చేయడం అనేటటువంటిది జరిగింది. 6th నిజాం ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈయన సంరక్షకునిగా కూడా, రెజెంట్గా కూడా ఈయన యాక్ట్ చేయడం అనేటటువంటిది జరిగింది. ఈయన ప్రైవేట్ ఎడ్యుకేషన్ పొందుతాడు, లండన్లో నేర్చుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. అండ్ ఈజ్ అంకుల్ ఈజ్ సిరాజుల్ ముల్క్. సో ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయి, చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడం వల్ల మేనమామ అయినటువంటి సిరాజుల్ ముల్క్ పెంచడం అనేటటువంటిది జరుగుతుంది. సిరాజుల్ ముల్క్ తర్వాత అతని పొజిషన్లో ఈయన ప్రైమ్ మినిస్టర్ అవ్వడం అనేది జరుగుతుంది. 1883లో ఈయన కలరాతో చనిపోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఈయన మీద రాసినటువంటి ఇంపార్టెంట్ బుక్ ద మెగ్నిఫిసెంట్ దివాన్ అని చెప్పి మనం చెప్పుకున్నాం, అవునా? సో ఈజ్ నోన్ ఫర్ హిస్ గ్రేట్ రిఫార్మ్స్, ఈజ్ ఎ విజనరీ లీడర్ అండ్ ఈజ్ స్కాలర్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. సుమారు అన్ని ఫీల్డ్స్లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేశారు, ఎకనామిక్ రిఫార్మ్స్ అండ్ దాంతోపాటు రెవెన్యూ రిఫార్మ్స్ అండ్ దాంతోపాటు పోలీస్ అండ్ జ్యుడిషియల్ రిఫార్మ్స్ అండ్ దాంతోపాటు ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్లో కూడా ఈయన రిఫార్మ్స్ అనేటటువంటివి తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. అండ్ పబ్లిక్ వర్క్స్ అండ్ అదర్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయి, ఇండస్ట్రియల్ రిఫార్మ్స్, ఇలాంటివి కూడా ఈయన తీసుకురావడం అనేటటువంటిది జరిగింది. మిగిలిన విషయాలు ఏవైతే ఉన్నాయో మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. మీ క్లాస్ అనేటటువంటి అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మీ క్లాస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ అవర్ వీడియోస్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మన క్లాసెస్ని ఎలా ఉంది ఎక్స్ప్లెనేషన్ అనేది కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ పార్ట్ 2 వీడియోతో కలుసుకుందాం. బాయ్ నాన్న. సో చాలామందికి స్టూడెంట్స్, పూర్ పీపుల్కి ఫ్రీగా క్లాసెస్ చెప్పాలన్న ఆలోచనతో మనం క్లాసెస్ మొదలుపెట్టాం. సో ఎక్కువ మందికి మన ఛానల్ రీచ్ అయ్యేలాగా హెల్ప్ చేయండి. ఓకే నాన్న, బాయ్ అమ్మ.